ఇక ఈ లోపు రావణాసురుడి భార్యలంతా అసంఖ్యాకంగా అక్కడికి వచ్చేశారు. ఒకళ్ళ ఇద్దరా? ఓరి బాబోయ్, అతని భార్యలు అంతా ఇంత కాదు. ఓరి దేవుడు, ఎవడ అదృష్టం వాడింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మీద పడి గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఏడ్చారు. అందులో మండోదరి పెద్దవాడు కదా, అందరికంటే ఎక్కువ బాధ ఆవిడికే ఉంటుంది. పూజ్యుడా, కుబేరుడి సోదరుడివి, అటువంటి నీకు ఇది తగదని చెబితే నా మాట విన్నావా? వినకుండా దుర్మరణం పాలైపోయావు కదా. నీతో యుద్ధం చేసిన ఇంద్రాది దేవతలంతా పారిపోయారు, కానీ నువ్వు రాముణ్ణి, ఒక నరేంద్రుణ్ణి దేవేంద్రుడి కంటే గొప్పవాడా అనుకున్నావు, చేతులారా చచ్చిపోయావు. రాముడు కాదని నాకు అర్థమైపోయింది. ఇతడు మానవ రూపంలో ఉన్న పరమాత్మ. ఆవిడ సుస్పష్టంగా చెప్పిందండి. వ్యక్తం ఏషః మహాయోగి పరమాత్మ సనాతన అనాదిమధ్య నిధన మహతః పరమో మహాన్ తమసః పరమోధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ్య శాశ్వతోధ్రువ. ఈతడు ఒక మహాయోగి, సనాతనుడు, పరమాత్ముడు, ఆది మధ్యాంతములు లేనివాడు, ఇంతకంటే గొప్ప దైవం లేనివాడు, చీకట్లు తొలగించేవాడు, శంఖచక్ర గదాధారి అయిన శ్రీవత్సమనే లాంఛనమును ధరించిన శ్రీ మహావిష్ణువేతడు. సందేహం లేదండి. ఆవిడకున్న జ్ఞానం వాడికి లేకపోయింది. ఇంకా రాముడి ముఖం చూడలేదు ఆవిడ. కేవలం యుద్ధం అయ్యాక ఆవిడ చెప్పేసింది సుస్పష్టంగా, నిన్ను ఎవరు చంపగలరు? శంఖచక్ర గదా పద్మములను ధరించిన, శ్రీవత్సం అనేటటువంటి లాంఛనం ధరించిన, లక్ష్మీ వల్లభుడైన, జయింపడానికి వీలు కాని శాశ్వతుడు, నిత్యము ఉండేవాడైన విష్ణువే ఇతడు. మానుషం వపురాస్థాయ విష్ణు సత్యపరాక్రమ. మానవ రూపం ధరించిన విష్ణువు నిన్ను చంపాడు. నీవు కోరుకుంటే సీతని మించిన అందగత్తెలు ఎంతోమంది ఉన్నారు, కానీ నీ కర్మ, నీ కంటిగా సీతే అందగత్తిగా కనపడింది. నాకంటే ఆవిడ అందగత్తే అందండి. ఆవిడే ఎంత మాట ఉందో తెలుసా? నీకు పోయే కాలం వచ్చి ఆవిడ వెంటపడ్డావు, కానీ నా కులేన, నా రూపేణ, నా దాక్షిణ్యేన మైథిలి మయా అధిక వా తుల్య వా త్వంతు మోహాన్ నబుధ్యసే. కులంలో కానీ, రూపంలో కానీ, సామర్థ్యంలో కానీ నాతో సాటి రాదు, నాకంటే ఎక్కువ కాదు. అయినా మోహంతో తా వలచింది రంభన్నట్టుగా ఆవిడ వెంటబడ్డావు. అప్పుడే చెప్పాను, సీత వల్ల మృత్యు వస్తుంది బాబోయ్, ఆమెను ఒక్కదాన్ని విడిచిపెడితే సుఖంగా ఉంటామంటే వినలేదు. నీతో కలిసి దివ్య విమానంలో తిరిగాను. ఒక్కొక్కప్పుడు నేను ఏమనుకునేదాన్ని, రాక్షస ప్రభు రావణుడికి భార్యని, ఇంద్రుణ్ణి జయించిన ఇంద్రజిత్ అనేవాడికి మేఘనాథుడికి తల్లిని, మహావీరుడైన కుంభకర్ణుడికి వదిన గారిని అని గర్వించేదాన్ని. ఇప్పుడు ఆ గర్వం సర్వం కర్వం అయిపోయింది. ఈ దేవతలు నన్ను చూచి నవ్వుకుంటున్నారు. నాకు వైధవ్యం లేదనుకున్నాను, కానీ వైధవ్యం తెచ్చిపెట్టావు. ఒళ్ళంతా పువ్వులు ఉండేవి పూర్వం, చక్కగా పువ్వులు పరిచేవారు నీ మీద. ఇప్పుడు బాణయి, ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని ముళ్ళపందిలే అయిపోయావు కదా. ఇది కళ నిజమా? నువ్వు నిజంగా చచ్చిపోయావా? ఇది నిద్రేమో అంటుంది ఒకసారి. ఒక్కోసారి మళ్ళీ అంతలోనే, రాజా ఎంత కర్మయోగం ఇది. విభీషణుడు నా మరిది నీ దగ్గరకు వచ్చాడు. అతీత అనాగత అర్ధజ్ఞ వర్తమాన విచక్షణ. ఇప్పుడంటోంది మండోదరి. గడిచిపోయినది, రాబోయేది, జరుగుతున్నది, ఈ మూడింటిని గ్రహించిన గొప్ప జ్ఞాని విభీషణుడు. ఆ విభీషణుడు గురించి నాకు తెలుసు. విభీషణుడు ఎప్పుడో జరిగిపోయింది కూడా గుర్తుపెట్టుకుంటాట. ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, భవిష్యత్తులో ఇలా జరుగుతుందని కనిపెట్టగలడు. అతడు వచ్చి ఎంతో నచ్చ చెబితే తన్ని గంటేశావు. అప్పుడే చెప్పాడు ఆయన, రాక్షస వినాశనం తప్పదని. ఆ మహానుభావుడు చెప్పినట్టు అయిపోయింది అని కాసేపు ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే రామచంద్రుడు, అమ్మా, మరణించిన వారి కోసం శోకం పొందితే వాడు దుర్గతులు పాలవుతాట, స్వర్గం వంటి ఉత్తమ గతులకు వెళ్ళడు. లోకంలో ఎవరికైనా మరణం తప్పదు. లోకానాం స్థితి అధ్రువ. నీకు తెలియటం లేదు కానీ ఈ లోకంలో ఎవరికైనా చివరికి మరణం తప్పదు. కాకపోతే అతడు వీరోచితమైన మరణం పొందాడు అన్నది అని ఆయనంటే, అదే సమయంలో ఆవిడ సపత్నులు ఉంటారు, సవతులు కూడా చెప్పారు, ఏడవకు ఏడవకు, మాకు మాత్రం దుఃఖం రావడం లేదా, కానీ
మహానుభావుడు, ఉన్నంతకాలం భోగాలు అనుభవించాడు, ఇప్పుడు దుర్మరణం పాలయ్యాడు. రాజ్యం అశాశ్వతమని, లక్ష్మి చెంచలయని గ్రహించి మనం ధైర్యం తెచ్చుకోవాల్సిందే, పోయిన వాళ్ళతో పోవు కదా అన్నారట. ఈ గందరగోళం అంతా చూసిన రాముడు విభీషణుడితో, రావణుడు మరణించాడు, ఇక ఆ శవం ఎక్కువసేపు ఉండకూడదు, దహన సంస్కారాలు చెయ్యి, పిండ ప్రదానానికి ఏర్పాట్లు చెయ్యి, తిలోదకాలు ఇయ్యి. ఈ ఆడవాళ్ళు ఎక్కడుంటే ఇంకా దుఃఖిస్తూనే ఉంటారు, వీళ్ళని గౌరవంగా అంతఃపురానికి పంపించన్నట్టు ఆయన. ఎందుకంటే ఎక్కువసేపు ఉండే కొద్దీ ఇంకా ఏడుపు వస్తూనే ఉంటుంది, ఈ కార్యక్రమాలు సాగవు. ఈ ప్రాణం పోయిన వాడిని చూసిన వాళ్ళకి ఆ శరీరం ఉన్నంత వరకు దుఃఖం ఉంటూనే ఉంటుందిట, శరీరం దహనం అయిపోతే ఇంకా దుఃఖం తొలగిపోతుంది. అందుకని పంపించమనగా ఓదార్చి ఆడవాళ్ళందరినీ అంతఃపురాలకు పంపాడు. గౌరవంగా పంపించేశాడు విభీషణుడు. తల్లులారా, మీరంతా తప్పనిసరిగా పూర్వం కంటే ఎక్కువ సుఖంగా ఉంటారు, వెళ్ళండి అంటే ఇంకెక్కడ సుఖం అంటున్నా సరే పంపేట అంటారు, కానీ 2 రోజుల తర్వాత అని మర్చిపోతారు. ఇప్పుడు మాకెక్కడ సుఖం, మేము చచ్చిపోతాం అంటారు, కానీ ఇందులో ఒక్కడు తెచ్చాడా? శుభ్రంగా విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాక వాళ్ళ భోజనాలు వాళ్ళే చేశారు. శుభ్రంగా మేకమాంసం అవుతున్నారట, కొంగమాంసం అవుతున్నారట, కాకులు తిన్నారట, పీతలు తిన్నారట, ఏమీ మానలా. యాతావాత తెలిసేది ఏమిటంటే ఆ కాసేపు దుఃఖమే. ఇంకా కల్పిత కథలు చాలా వస్తాయనుకోండి, రావణ కాష్టం, ఇవన్నీ ఎన్ని కల్పితాలు, అవన్నీ కల్పితాలు అనుకోండి. అనంతరం ఇంతలోని విభీషణుడు మళ్ళీ అన్నగారు చేసిన పాత పాపాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. సీతని అపహరించి చాలా బాధ పెట్టాడు కదా, అందుకని ఒక్క క్షణం మళ్ళీ అన్నగారి మీద కోపం వచ్చిందండోయ్. రామచంద్ర ప్రభు ఈతడు దుష్టుడు, తిలోదకాలకు అర్హుడు కాడు, దహన సంస్కారానికి అర్హుడు కాడు అనిపిస్తోంది అన్నట్ట. రాముడు విభీషణుడి యొక్క సత్యవాక్కులకి సంతోషం పొందాడు. నిజంగా సీతాపహరణం వంటి మహాపాపములు చేసిన వాడు పిండ ప్రదానాలకి ప్రేతకార్యాలకి అనర్హుడే. అయినప్పటికీ యుద్ధంలో మరణించాడు, ఎంత చెడ్డ విభీషణుడికి సోదరుడు కదా. అందుకని నాయన, నువ్వు నా మీద ఉన్న అభిమానంతో సీతాదేవికి వీడు అపకారం చేయటం వల్ల కోపగించి ఇలా అంటున్నావు. ఇతడు ధర్మవిరుద్ధుడే, కానీ యుద్ధంలో పరాక్రమవంతుడు, సాటిరాజుతో యుద్ధం చేసి మరణించాడు. మళ్ళీ చెప్తున్నాడు మరణాంతాని వైరాణి, మళ్ళీ 101వ శ్లోకంలో మళ్ళీ చెప్పాడనమాట. నిర్వృత్తన్న ప్రయోజనం, మరణంతో వైరం తొలగిపోయింది, అతడి పాపాలు కూడా దాంతో పోయినట్టే. కాబట్టి అతనికి ప్రేతకార్యములు చెయ్యి, దీనివల్ల నీ కీర్తి పెరుగుతుంది. మా అన్నయ్య పాపాత్ముడు కాబట్టి అతనికి దహన సంస్కారాలు చెయ్యను అంటే నీకు అపకీర్తి వస్తుంది. కాబట్టి కీర్తి కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలి, ధర్మం ధర్మమే అన్నట్ట. అప్పుడు రాముడి మాటలు మనస్సులో పెట్టుకుని మంచి అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు తెప్పించాడు. మంచి గంధపు చెక్కలు, పద్మకములు అని పేరు కలిగినటువంటి చెక్కలు, వట్టివేళ్ళు, ఇంకా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ తెప్పించాడు. చితి మీద దర్భలు కూడా పరిచారు, శవాన్ని పడుకోబెట్టారు, పొట్ట మీద నెయ్యి పోశారు. ఈ పడమర భాగంలో గార్హపత్యము అని ఒక అగ్ని ఉంటుంది, గృహస్థాశ్రమంలో వాళ్ళు పూర్వకాలంలో నిత్యాగ్నిహోత్రం చేసేవారు, ఆ అగ్నిని పెట్టాడు. తూర్పు భాగంలో ఆహవనీయ అగ్నిని పెట్టాడు. దక్షిణ భాగంలో దక్షిణాగ్ని, వీటిని త్రేతాగ్నులు అంటారు. నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఆ అగ్నిని పెట్టాట. హవిస్సుని స్రవం ద్వారా చితిలో ఆహుతిగా ఇచ్చారు. రావణాసురుడి శవం కాళ్ళ దగ్గర సోమలతని తీసుకొచ్చిన బండిని ఒకటి పెట్టారు. ఎప్పుడూ కూడా పూర్వకాలంలో యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు లేక మహానుభావులు మరణిస్తే కాళ్ళ దగ్గర ఒక చిన్న బండి పెడతారు. ఆ బండిలో సోమలత అని ఒక లత తీసుకొస్తారన్నమాట. పెద్ద బండి కాదు, చిన్న బండి పెట్టాలి. చిన్న బండి అంటే వాడి యొక్క శరీరాన్ని బట్టి, ఇప్పుడు నా పాదం ఎంత ఉందో ఆ పాదానికి తగిన ప్రమాణం ఉన్నంత బండి పెట్టాలి. రావణాసుడి పాదం కొంచెం పెద్దదిలేండి, దానికి తగిన బండి ఒకటి అక్కడ పెట్టారు. ఆ తర్వాత తొడల మధ్య భాగంలో ఒక రోలు ఉంచారు. ఎప్పటికి కూడా శవం దగ్గర అలా రోలు పెడతారండి, అది సంప్రదాయం కొంతమందికి. చెక్క పాత్రలు కూడా పట్టుకొచ్చారు, అరడులు పట్టుకొచ్చారు, రోకలి పెట్టి కాసేపు అలా పక్క పక్కన దంచారు. ఆ తర్వాత రాక్షసులకు నియమం ఉంది. కొంతమందికి హింసాపూర్వకమైనటువంటి మరణాలు పొందినటువంటి వాళ్ళకి ఏమిటంటే నియమం, ఏదో ఒక జంతువుని కూడా పంపేస్తారు. రాక్షసులు చచ్చిపోయినప్పుడు ఒక మేకని కూడా బలిచ్చి అప్పుడు తగలబెడతారట, అది రాక్షస సంప్రదాయం. ఇప్పటికీ కొంతమంది కోళ్ళు వేళ్లాడరీరు, కోడిని కూడా కోసేస్తారట. అదొక సంప్రదాయం, ఏదో మరి వచ్చింది, కారణం ఏమిటనేది మనం అడగడానికి లేదు, అది ఆయా వంశాచారాలు. అందుకని ఇక్కడ మేధ్యం పశుంహత్వ, ఒక జంతువుని బలిచ్చారు.
ఆ తర్వాత వాడి చితికి నిప్పు పెట్టారు. రావణుడి యొక్క చితికి నిప్పు పెట్టినప్పుడు, ఎందుకంటే ఇంకా వాడికి కొడుకులు లేరండి, అంతా పోయారు. ఇంద్రజిత్తు, అక్షకుమారుడు వీళ్ళంతా పోయారు కదా, అందుకని స్వయంగా విభీషణుడు తమ్ముడే చితికి నిప్పు పెట్టాడు. అనంతరం స్నానం చేసి తడిబట్టలతో ప్రదక్షిణ చేశాడు. ఆ తడిబట్టలతోటే నువ్వులు దర్భలు నీళ్లు విడిచిపెట్టాడు. అందుకని తడిబట్టలతో ఆలయాలలో ప్రదక్షిణ చెయ్యొద్దురా, అది పితృకార్యంతో సమానము అన్నారు. ఆర్ద్రవస్త్రేణ తిలాన్ దోర్వాభిమిశ్రితాన్, తడిబట్టలు అలా నీళ్లు కారుతూ ఉండగా గరికపోచలు నువ్వులు నీళ్లు విధిపూర్వకంగా తర్పణాలుగా విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆడవాళ్ళు కొంతమంది ఇంకా ఉంటే వాళ్ళందరినీ ఓదార్చి లంకలోకి పంపేశాడు. ఈ రావణవధ చూడడానికి వచ్చిన దేవతలు ఉన్నారుగా పైన, ఈ శవం తగలడేదాకా పైన ఉన్నారటండి. కారణం ఏమిటో తెలుసా? ఏమో ఈ దిక్కుమాలవాడు మళ్ళీ ఏ సంజీవనం యొక్క మూలికతోనే బతుకుతాడేమో అని భయం వాళ్ళకి. వాడు తగలబడాక అప్పుడు ఆనందంతో ఆహా ఏమి రాముడి పరాక్రమం, ఏమి అద్భుతమైనటువంటి సామర్థ్యం అని ప్రశంసిస్తూ వెళ్ళిపోతూ హనుమంతుడిని పొగిడారు, సీత యొక్క పాతివృత్యం పొగిడారు, లక్ష్మణుని భ్రాతృప్రేమని పొగిడారు, విభీషణుడి యొక్క మంచితనాన్ని పొగిడారు. నాకు చాలాసార్లు అనుమానం వచ్చిందనమాట, ఏమిటి చచ్చిపోయిన వెంటనే వెళ్ళిపోవచ్చుగా అమ్మయ్య పోయాడని. రావణుడు ఏ కారణం చేతనైనా తిరిగి వస్తాడేమో అనే అనుమానం వాళ్ళ మనస్సులో ఉండిపోయిందిట. అందుకని ఆ చివరిదాకా ఉన్నారన్నమాట వాళ్ళు. శవం దహనం అయ్యాక అప్పుడు సంతోషంగా వెళ్ళారు. ఎందుకనంటే మీకు ప్రారంభంలో చెప్పాను, సంజీవన పర్వతం తెచ్చినప్పుడు ఆ మూలికలు వచ్చినప్పుడు చచ్చిపోయిన వానరులు బతికారు. అదే రాక్షసుల్ని సముద్రంలో వేయటం వల్ల వాడు బతకలేదు. ఎవడు బెంగవాడిది? రావణుడు అంత భయపెట్టాడు వాళ్ళని. ఇప్పుడు రాముడు మాతలిని పిలిచి, నాయనా మాతలి ఈ ఇంద్రరథం పట్టుకుపో అన్నట్ట. ఇంద్రరథం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ మాతలి ఎంతో ప్రేమతో కౌగిలించుకుని రాముడిని వెళ్ళిపోయాడు. అనంతరం రాముడు సుగ్రీవుడి పిలిచాడు, ఆయన్ని కౌగిలించుకున్నాడు, విభీషణుడిని కౌగిలించుకున్నాడు, లక్ష్మణుడిని కౌగిలించుకున్నాడు. లక్ష్మణ ఇప్పుడు మన కర్తవ్యం ఒకటి మిగిలింది. విభీషణుడికి రావణుడు బ్రతికొండగానే సముద్ర తీరం యొక్క ఆవలి ఒడ్డున మనం పట్టాభిషేకం చేశాం, ఆ మాట నిలబెట్టుకోవాలి. వానరులకి కలశములిచ్చి సప్త సముద్రాల జలాలు తెప్పించు, ఆ జలములతో ఈయనకి పట్టాభిషేకం చేద్దామన్నాడు. ఇంకేముంది, హనుమంతుడు మొదలైన వానరులు ఘటాలు పుచ్చుకుని రివ్వున ఎగిరిపోయారట. సూర్యుడు అస్తమించే లోపు 7 ఘటములతో సప్త సముద్రాల జలాలు పట్టుకొచ్చేశారు. రాముడికి ఎంత ప్రేమ ఆలోచించండి. తన పట్టాభిషేకానికి 4 సముద్రాలు నీళ్లు తెప్పించుకున్నాడు. కానీ విభీషణుడికి తన ఆశ్రితుడికి సప్త సముద్రాల జలాలు తెప్పించాడు. అది ఆయన ప్రేమ. తనకంటే తన భక్తులు ఎక్కువ బాగుండాలని కోరుకుంటాడు ఆయన. నాకంటే నా భక్తులకి కీర్తి రావాలనుకుంటాడు ఆయన. అందుకే పరమాత్మ అన్నారు, రాముడు అంటేనే పరమ కరుణాస్వరూపుడు కదా. ఆ తర్వాత లక్ష్మణుడు ఓ పెద్ద సింహాసనం తెప్పించి దాని మీద విభీషణుడిని కూర్చోబెట్టి వేదమంత్రములను అక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుతూ ఉండగా ఈ సముద్ర జలాలతో అభిషేకం చేశాడు. రాముడి సమక్షంలో ఎక్కడో లంకానగరం ఉంది. లంకానగరంలోకి రాముడు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంకా ఆయనకి వనవాసం పూర్తయినా ఇంటికెళ్ళి జడలు విప్పి ఆ తదనంతరమే నగరంలో ప్రవేశించేస్తానని ఒక ప్రతిజ్ఞతో ఉండడం వల్ల ఆ సముద్ర తీరంలోనే అపూర్వ రీతిలో పట్టాభిషేకం చేయించుకున్నాడు విభీషణుడు. రామచంద్రుడి సన్నిధానంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత ఆయన పాదాలకు నమస్కరించి, ప్రభు రావణుడు బ్రతికొండగా లంకకేసి కన్నెత్తి చూడడం కూడా ఎవరి వల్ల కాలేదు. అటువంటి లంకానగరం నీ దయ వల్ల నాకు చాలా తేలిగ్గా వచ్చింది. ఇంత సులభంగా పట్టాభిషిక్తుడయ్యాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటన్నట్ట. అప్పుడు రాముడు, సౌమ్యుడా, ఈ హనుమంతుడు సీత దగ్గరికి వెడతాడు, ఈయనకి అనుమతి అన్నట్ట. ఇలాంటి మాటలు ఎవరు అనగలరు? ఒక్క రాముడే అంటాడు. రాముడు వెంటనే హనుమంతుడిని పిలిచి, నువ్వు సీతని ఇక్కడికి తీసుకురా అంటే క్షణాల్లో జరుగుతుందా పని. ఇప్పుడు రాజు విభీషణుడు. అందుకని విభీషణ, హనుమంతుడు అశోకవనం వెళ్ళడానికి అనుమతి ఇయ్యి అన్నాడు. హనుమంతుడి దగ్గరికి పిలిచామన్నాడు, అనుజ్ఞాప్య యథావిధి, శాస్త్ర ప్రకారం విభీషణుని దగ్గర అనుమతి తీసుకుని సీత దగ్గరికి వెళ్ళన్నాడు ఆయన. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. సీత దగ్గరికి వెళ్ళి ఆమె కవళికలు చూచి
నా విజయమునకు ఆవిడ ఎలా స్పందిస్తుందో తెలుసుకుని మాట్లాడి ఆమె ఇక్కడికి వస్తానంటే తీసుకురా. ఇది ఒక కొంటెతనం, ఇది ఒక విచిత్రమైన లక్షణం. ఆవిడ ముఖ కవళికలు చూడాలట. ఆవిడ ఏముంటుందో తెలుసుకో. వెంటనే వస్తానంటుందా లేక ఇంకేమన్నా అంటుందా అంటే సీతకిదో విచిత్రమైన పరీక్ష అని పెట్టినట్టే. తెలుసుకుని రమ్మన్నాడు. వెంటనే విభీషణుడి దగ్గర అనుమతి తీసుకుని హనుమంతుడు మహావేగంగా అశోకవనం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అమ్మవారిని చూడగానే ఆయన మనస్సు సంతృప్తితో నిండిపోయిందిటండి. రాముడిని చూస్తే అంత ప్రేమ, సీతను చూస్తే అంతకంటే ఎక్కువ భక్తి అన్నారు. సీతారాములు ఇద్దరిని పక్కన పెట్టి ఫస్ట్ ఎవరికి దండం పెడతావు నువ్వు? సీతకి ముందు నమస్కరిస్తావా రాముడికి నమస్కరిస్తావా అంటే సీతకి దండం పెట్టాక రాముడికి నమస్కరిస్తానంటే ఆయన. కారణం సీతారాముల్లో ముందు అమ్మని ఆశ్రయించాకే అయ్యవారిని ఆశ్రయిస్తే మనకి సత్ఫలితం లభిస్తుంది. సీతారామాభ్యాన్నమహ అనాల్సిందే, రామసీతాభ్యాన్నమహ అనడానికి లేదు. అది శాస్త్ర మర్యాద నియమం. అది జగన్మాత లోకకంటకుడు, ఇంతకాలం నీకు బాధ కలిగించిన పరమదుర్మార్గుడు రావణుడు నశించాడు. నిన్ను ఈ వార్త చెప్పి ఆనందపెట్టడానికి రామాజ్ఞతో ఇక్కడికి వచ్చాననగానే ఆ తల్లి పొంగిపోయింది. నహి పశ్యామి సదృశం చింతయంతి ప్లవంగమా. ఇంతకంటే గొప్ప శుభవార్త ఈ ప్రపంచంలో నాకేమున్నది? ఈ ఆనందంతో సంతోషంలో మునిగి మాట్లాడలేకపోతున్నాను. రామచంద్రుడికి విజయం లభించింది అన్న మాట నాకు చెప్పావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. అసలు ఏమిస్తే రుణం తీరుతుంది? హిరణ్యం వా సువర్ణం వా రత్నాన్ని వివిధాన్ని చ. హిరణ్యము సువర్ణము అంటుంది ఏంటండి ఈవిడ? అంటే హిరణ్యం అనే శబ్దం వరకు వెండి అని కూడా అర్థం ఉంది. అందుకని వెండి బంగారాలు ఏమిచ్చినా నీ రుణం తీరదు. రకరకాల రత్నములు ఇచ్చినా నీ రుణం తీరదు. 3 లోకములు నీకిచ్చి త్రిలోకాలకి నిన్ను పట్టాభిషిక్తుడిని చేసినా నా రుణం తీరదు. అంటే త్రిలోక సామ్రాజ్యం నీకు సమర్పించినా నీ రుణం నేను తీర్చుకోలేను. నీకు ఏమిస్తాను, ఏమి ఇవ్వలేను, ఏమిచ్చినా రుణం తీరదు. ఏం చేయాలో తెలియటం లేదు. వెంటనే రాముడిని చూడాలి అన్నది. ఇప్పుడే ఈ క్షణమే ఇలాగే రాముడి దగ్గరికి వెళ్ళాలని ఉన్నది అన్నది ఆవిడ. ఈలోపు హనుమంతుడు అటు ఇటు చూశాడు. ఈ సీతాదేవికి చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలంతా కనబడ్డారు. భగ్గుమంది ఆయన గుండె, పళ్ళు పటపట కొరికాడు. జగన్మాత సీతామాత, ఈ క్షణమే నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ దుష్ట స్త్రీలు, ఈ రాక్షస స్త్రీలు, ఈ అజాముఖి, ఈ శూర్పణఖ, ఈ దిక్కుమాల వాళ్ళంతా సంవత్సర కాలం పాటు నిన్ను పీడించారు, నానా మాటలు అన్నారు, నిన్ను చంపుతామన్నారు, తిన్నామన్నారు, తింటామన్నారు, కొడతామన్నారు, నీ పీకి నొక్కుతానని ఒకత్తంది. అది ఎవరో కూడా గుర్తుపెట్టుకున్నాడు ఆయన. 10 సార్లు వస్తే తప్ప ఎదురుగుండా వ్యక్తి ఎవరో మనకు గుర్తుండదు. 11వ వచ్చాక ఏమంటే మీరైనా సత్యనారాయణ గారు అనాలి. నిత్యం వస్తున్న నిత్యనారాయణ అయినా మళ్ళీ సత్యనారాయణ గారు మీరైనా అంటాం మనం. అది మన జ్ఞాపక శక్తి. కానీ హనుమంతుడు అందులో ఒక స్త్రీని గుర్తుపెట్టుకున్నాడు. ఆ స్త్రీట హనుమంతుడు కొమ్మల్లోంచి చూస్తూ ఉండగా సీత పేక నులిమి చంపేస్తాను, అప్పుడు ఆవిడ చచ్చిపోయాక రావణాసుడి దగ్గరికి వెడదాం, రావణ సీత మరణించింది అని చెబుదాం, అప్పుడు రావణుడు తినేయమంటాడు, మనం సీతని తినేద్దాం అన్నది. అది ఎవరితో కూడా గుర్తుపెట్టుకున్నాడు ఈయన. ఈ దిక్కుమాలిన పేనుగా నీ పేక నొక్కుతానంది, ఇదేమో నీ పొట్టలో మాంసం తింటానంది. ఇలా వీళ్ళంతా బెదిరించారు. ఎవరెవరో ఏమిటో నాకు తెలుసు, నువ్వు అనుమతిస్తే ముష్టిభిహి పిడికిలి గుద్దులతో, పాణిభిహి చేతులతోటి, చరణైహి కాళ్లతోటి దారుణంగా చంపేస్తాను, మోకాళ్ళతో కుమ్మేస్తాను, లేదా ముక్కులు కోసేస్తాను, కర్ణ వాసానాం కేశానాంచ లుంచన ఇస్తత, చెవులు పీకేస్తాను, ముక్కు కొరికేస్తాను, జుట్టు పీకేస్తాను అన్నాడు ఆయన. ఆయన జుట్టు పీకితే ఇక మళ్ళీ జీవితంలో తల వెంట్రుకలు రావు. ఇక ఏ మంత్రం చదివినా ఏ యంత్రం వేసినా జుట్టు రాదు, సమూలంగా పీకైనా లేదా గోళ్లతో గిల్లైనా అన్నాడు ఆయన. ఇదిగో వరుసగా 34, 35, 36 శ్లోకాల్లో అంత కోపంతో అన్నాడు ఆయన. చంపి పారైనా అంటే వద్దున ఆయన అంది ఆవిడ. తుస్సున గాలి తీసేసింది. ఈయనేమో అంటూ ఉంటే వద్దున ఆయన వాళ్ళని క్షమించు. శాస్త్రం ఏం చెబుతోంది? తనని ప్రాణం తీసేవాడిని కూడా అవకాశం వస్తే క్షమించడం చాలా మంచి లక్షణం అన్నమాట. క్షమని మించినటువంటి గొప్ప లక్షణం మరొకటి లేదు. ఎంత గొప్ప శ్లోకం చెప్పింది ఆవిడ. పురాణో ధర్మ సంస్థిత రుక్షేణ గీత శ్లోకోమే తం నిబోధ ప్లవంగమా. పూర్వం ఒక బోయవాడు
పులి తనని తరుముతూ ఉంటే కంగారుపడి చెట్టెక్కాడు. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది. ఆ ఎలుగుబంటిని చూసి వీడు కంగారు పడుతుంటే ఎలుగుబంటి అంది వీడు మానవ భాషలో, నాయనా కంగారు పడకు, నాకు ఆ పులంటే భయమే, అందుకే చెట్టెక్కాను. నువ్వు పులంటే భయపడి పైకి వచ్చావు, నేను నీకు అభయం ఇస్తున్నాను. కాకపోతే నాకు నిద్ర వస్తోంది, ముందు నువ్వు నిద్రపో. నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు కింద పడిపోకుండా పులి నిన్ను తినకుండా కాపలా కాస్తాను. ఆ తర్వాత నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు కాపలాకాయి అంది. సరే అని అన్నాడు. వాడు అలిసిపోయాడు కనుక వాడు పడుకున్నాడు. పాపం ఎలుగుబంటి తనకే అలసటగా ఉన్నా వాడు కింద పడకుండా కాపలా కాస్తూ ఉంటే పులింది, ఎందుకు ఆ మానవులతో మనకి సంబంధం, వాళ్ళు మూర్ఖులు, దొంగలు, పాపాత్ములు, క్రూరులు, వాడిని కిందకు తోసేయందిట. వాడిని చంపుకుని ఇద్దరం చెరిసగం తినేద్దాం, మనం క్రూర జంతువులం అనగా పొరపాటు. వాడు నా శరణు కోరొచ్చాడు, నువ్వు పులివి, నేను ఎలుగుబంటిని, ఇద్దరం అవసరమైతే మనుషులు తినేవాళ్ళమైనా నాలో దయ దాక్షిణ్యం ఉన్నాయి, వాడిని రక్షిస్తానంది. పులి ఎంత చెప్పినా వాడికి ఎంతగా తోయలేదు. కాసేపటికి వాడికి వెలుగు వచ్చింది. ఇప్పుడు ఎలుగుబంటి అంది, నేను నిద్రపోతాను, అలిసిపోయాను, నన్ను రక్షించందిట అని నిద్రపోయింది. చెట్టు కొమ్మలు గట్టిగా పట్టుకుని, దాన్ని ఎవరూ రక్షించక్కర్లా, అదే కొమ్మలు గట్టిగా పట్టుకుని ఎలుగుబంటి పట్టు అంటారు, బల్లో కొప్పట్టు పట్టుకుని నిద్రపోయింది. ఇప్పుడు ఈ పులి మనిషికేసి తిరిగి, ఒరే మనిషి, నేను కింద ఉన్నాను కాబట్టి అది నిన్ను చంపట్లేదు, నేను అలా వెళ్ళగానే నిన్ను చంపుకు తినేస్తుంది, క్రూర మృగాలను నమ్మకూడదు, ఆ ఎలుగుబంటితో నీకెందుకు, దాన్ని కిందకు తోసేస్తే దాన్ని తినేసి నేను పోతాను, నా మాట వినగానే ఐసర మధ్యాహ్నం వాడు కిందకు తోసేసేట దాన్ని. వెంటనే కింద పడిపోతున్న ఎలుగుబంటి టక్కర కొమ్మల్ని పట్టుకుని దుర్మార్గుడా, నీకు ఎంత ఉపకారం చేశానురా, అటువంటిది నన్ను కిందకు తోసేస్తావా, అయినా నువ్వు అతిథివి కనుక చంపట్లేదు, నీకు మతిపోవుగాక అంది. అదే మతిపోతే ఆ కథ మనకి స్కాంద పురాణంలో వస్తుంది. వాడి కోసం వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేసినట్టు వెంకటాచల మహాత్మ్యంలో కూడా వస్తుంది. అంటే ఈ కథ సీతామాతకు కూడా తెలుసు అనమాట. ఆ కథ ఇక్కడ చెప్పింది. రుక్షేణ ఎలుగుబంటి చేత ఒక శ్లోకం చెప్పబడింది. ఏమని, తనని చంపాలనుకున్న వాడిని కూడా అతిథి అయితే రక్షించాలని శాస్త్రం చెబుతున్నది, కరుణ గొప్పదంటున్నది అని ఆ ఎలుగుబంటికి అది చెప్పింది. మీకు వీలుంటే వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో ఈ కథ నేను సంపూర్ణంగా చెప్పాను, అది వినండి ఇంటికి వెళ్ళాక. ఎందుకు చెప్పింది ఇది? కరుణ నా లక్షణం. ఈ రాక్షస స్త్రీలు తమ రాజుగా రాజ్యాన్ని పరిపాలించారు, తమ సొంత పెత్తనంతో నన్ను బెదిరించలేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా క్రూర స్త్రీలై తమంత తామే కసితో నన్ను బెదిరించినా, నన్ను తినాలని ప్రయత్నించినా, చంపాలనుకున్నా నేను మాత్రం రక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళది క్రూర బుద్ధి, నాది కరుణ బుద్ధి. అసలు తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేస్తే ఈ లోకంలో ఒక్కడు బతుకుతాడా? అందరూ ఏదో టైములో తప్పు చేసిన వాళ్ళే. కార్యం కరుణ మార్యేణ నకశ్చిన్న అపరాధ్యతి. ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయనివాడు ఎవడన్నా ఉన్నాడా అందండి. నా కశ్చిత్ నా అపరాధ్యతి అంటే తప్పు చేయనివాడు ఎవడు, అందరూ తప్పు చేసిన వాళ్ళే. కాబట్టి తప్పు చేసిన వాళ్ళందరినీ చంపాలనుకుంటే భూమి మీద మనిషి అన్నవాడు మిగలడు, అందరూ చస్తారు. ఏదో మీలాంటి వాళ్ళు పక్కన పెట్టండి, మీరు మంచివాళ్ళు. ఎప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీరేట. కాబట్టి అందరినీ కరుణించాలి అనగానే, ఆహా రాముడే నువ్వే తల్లి, ఎవడైనా వచ్చి నేను నీవాణ్ణి అంటే రక్షిస్తానని ఆయన అంటాడు. అసలు రక్షించమనుకుండానే రక్షిస్తానని నువ్వు అంటావు. రక్షించు అంటే రక్షిస్తానని ఆయన, రక్షించమనకపోయినా భక్షిస్తామన్న వాళ్ళని కూడా శిక్షించవద్దు, రక్షించని నువ్వు అంటావు. ఇంక మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఏం చెప్పగలను తల్లి అనగా, ముందు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అందావిడ. అయితే నేను రాముడికి చెప్పి ఆయన అనుమతి తీసుకుని ప్రవేశపెడతానన్నాడు ఆయన. రాముడు కేవలం ఆవిడ ప్రవర్తన తెలుసుకురామన్నాడు కదా, అందుకని ఆయన అడిగి వస్తానని వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. సీత నిన్ను చూడాలని తహతహలు అడిపోతుందని చెప్పగానే రాముడు కన్నీళ్లు పెట్టుకున్నట్టు పాపం చలించిపోయేటండి. ఏషత్ బాష్ప పరిప్లత, కొంచెం ఆయన కళ్ళు తడితో నిండిపోయాయి. కానీ ఈ మనుషులు ఎంత దుర్మార్గులు ఆయనకి తెలుసు. ఇవాళ నేను సీతను సేకరిస్తే భవిష్యత్తులో రోజు లంకలో ఇష్టం వచ్చినట్టు తిరిగిన సీతను సేకరించాడని అభాండం వేస్తారు. వీళ్ళు పరమ దుర్మార్గులు. మహానుభావుల మీదే అభాండాలు వేస్తున్నారు కదా. గొప్ప గొప్ప పౌరాణికులకే దిక్కు లేకుండా పోతే నాలాంటి వాడికి ఏమవుతుంది అనుకుని ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాడు. కాబట్టి సీతారాముల మధ్యలో మనం వేలెట్టద్దు, రాముడు సీతకి ఏదో పరీక్ష పెట్టాడు, కఠినంగా పలికాడు అని ఇలాంటి మాటలు మనం మాట్లాడక్కల్లా. రాముడికి సీత అంటే ప్రాణం, సీతకి రాముడు అంటే ప్రాణం. ఆ ఇద్దరి గొప్పతనం వాళ్ళకి తప్ప మరొకడికి తెలియదు. మధ్యలో పుల్ల పెడితే వాడు పుల్లలా కాలిపోతాడు.
ఆయన వెంటనే విభీషణ అభ్యంగన స్నానం చేయించి అలంకారం చేయించి సీతను ఇక్కడికి ప్రవేశపెట్టన్నట్ట. అలంకారం అయిన తర్వాత సీతను ఇక్కడికి తీసుకురావాలి. అప్పుడు విభీషణుడు సీత దగ్గరికి వెళ్ళాడు. ఆవిడేమంది, నేను ఇలాగే వెళ్ళి చూడాలనుకుంటున్నాను, ఎన్నాళ్ళు నేను ఎలా ఉన్నానో రాముడికి తెలియాలంది ఆవిడ. అస్నాత, స్నానం చేయకుండానే ద్రష్టుమిచ్చామి. ఆవిడ ఉద్దేశం ఏంటంటే రాముడు ఈ పరీక్ష పెడతాడని తెలుసు, ఆయన ఏమనబోతున్నాడో తెలుసు. ఆవిడే జగన్మాతే కదా, అందుకని ఇలా వెళ్ళిపోతే, అయ్యో సీత, నేను లేకపోతే ఏడాది నుంచి తిండి లేక అట్టగట్టిన జుట్టుతో ఇంత దారుణంగా ఉన్నావా అని నన్ను చూసి ఇంకేం అనడు అనే ఉద్దేశంతో ఆవిడంది. కానీ ఆయన ఉన్నాడు మళ్ళీ విభీషణుడు, భర్త దైవం కదా నీకు, ఆయనేమో నువ్వు స్నానం చేశాకే అక్కడ ప్రవేశపెట్టమన్నాడు అనగానే అలాగే అంది ఆవిడ. అప్పుడు అంతఃపుర స్త్రీలంతా చక్కగా నలుగు పెట్టి పన్నీటి స్నానం చేయించి అలంకారం చేయించి రాముని దగ్గరికి తీసుకొచ్చారట. ఆవిడ పల్లకీలో పెట్టి విభీషణుడు తీసుకొస్తూ దారిలో ఎవరైనా అడ్డం వస్తే తప్పుకోండి అన్నాడు. ఈలోపు ఎలుగుబంట్లు వానరులు సీతామాత ఎలా ఉంటుందో చూద్దాం, ఈవిడి కోసం కదా రాముడు ఎంత ఏడ్చాడు, ఆవిడ ఎలా ఉంటుందని కుతూహలంగా అడ్డం రావడం మొదలెట్టారు. విభీషణుడు ఏమనుకున్నాడు, వీళ్ళంతా కాళ్ళకు అడ్డం పడిపోతున్నారు, సీతామాత ఏమో ఘోషాస్త్రీ అని తప్పుకోండి అని కాపల వాళ్ళ ద్వారా కాస్త గెంటించాడు. ఇది చూచాడు రాముడు, విభీషణుడి కేసు కన్నెర్ర చేశాడు. కిమర్థం మాం అనాదృత్య క్లిశ్యయంతయా జనః, కిమర్థం మాం అనాదృత్య, ఎవరి కోసం అయ్యా నన్ను నిరాదరణ చేసి ఇలా తోసేస్తున్నావు అనగా, ఈ అడ్డంగా ఉన్నటువంటి వానరుల్ని ఎలుగుబంట్లని తోలుతున్నావు పక్కకి, పశువులు తోలినట్టుగా. ఎవరి కోసం ఈ పిచ్చి పనులు చేస్తున్నావు? నా కోసమా? చాలు, నా కోసమో సీత కోసమో వీళ్ళని ఇలా తరమడం అన్యాయం. వాళ్ళంతా మహానుభావులు, వాళ్ళకి జీతమా బత్యమా? రాక్షసులకైతే జీతం ఉంది నెల, ఇంకెవరికైనా అకౌంట్లో డబ్బులు పడతాయి, కానీ వీళ్ళకి ఏ అకౌంట్ ఉంది? వానరులకి కేవలం తమ భోజనం తాము చేస్తూ చెట్ల దగ్గర పుట్టల దగ్గర బతుకుతున్న వాళ్ళు అభిమానంతో నా వెంట వచ్చారు, నా కోసం ప్రాణం ఇచ్చారు. అటువంటి పుణ్యాత్ములు సీతను తోడడానికి అర్హులు. వాళ్ళని అటు ఇటు గెంటడం ఉందే, వాళ్ళని తొలగండి పక్కకు తొయ్యడం ఉన్నదే, అది నాకు అవమానం చేయటం అనగానే వెంటనే విభీషణుడు 2 చేతులు జోడించి నమస్కరించాట. ఆయన చేసింది ఒకందుకు, సీత కోసం తప్పుకోండి అంటే అది రాముడికి బాధ కలిగించింది అనుకుని వెంటనే భటులారా అస్సలేం మాట్లాడద్దన్నట్ట. ఒక్కోసారి ఇలాంటివి మాకు జరుగుతూ ఉంటాయి. మా కోసం ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ నుంచో, హైదరాబాద్ నుంచో భక్తులు వస్తారు. పాపం వాళ్ళేమో కాళ్ళు పట్టుకోవడానికి వస్తారు, కాళ్ళు పట్టుకోకండి అని అరుస్తారు ఈ పక్క వాళ్ళు. అదే సున్నితంగా చెప్పాలి. ఎందుకని ఈ భక్తులు, నేను చెప్పానుగా, రాముడికి వానరులు ఎటువంటి వాళ్ళు, భక్తులు మాకు అలాంటి వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళు అంత గొప్పవాళ్ళు. వాళ్ళని హటో అంటే నాకు బాధ కలుగుతుంది. కానీ ఆ టైంలో ఏమనడానికి లేదు. ఏమన్నా అన్నా వినడానికి వీళ్ళు లేకుండా వీళ్ళేమో జై శ్రీరామ్ అంటూ ఉంటారు. కానీ ఈ జై శ్రీరాములు హటో మాటలు వినపడవు. తప్పుకోండి అని ఎప్పుడు అనకండి. కార్యకర్తలు తప్పుకోండి బదులుగా రామా అని పంపాలి. తిరుపతిలో కూడా ఇదే గొడవ కదండి. కష్టపడి గంటలు క్యూలో నిలబడి పెడతామా, మెడబట్టు గంటేస్తూ పోతంలా ఉంటారు కొంతమంది, డైకినీలాగా. వాళ్ళ కార్యకర్తలుగా ఎవరు పెడతారో కానీ వాళ్ళని రామ మొగాడు వీడని కూడా చూడకుండా తోసేసింది ఒక ఆవిడ నన్ను. నా అదృష్టం ఆ రోజుల్లో కాబట్టి సరిపోయింది అనుకోండి. ఇప్పుడు అంటే అసలు ఆ భయం వేసి అలా వెళ్ళలేకపోతున్నాం. తప్పులేదు, కొన్ని లక్షల మంది క్యూలో నిలబడ్డారు. వాళ్ళని తోసేటప్పుడు రామ లేకపోతే ఓం నమో వెంకటేశాయ తొలగండి పొండి దిక్కుమలాల ఏమిటి మాటలు. నేను చాలాసార్లు పురాణంలో చెప్పాను. అలా అన్నారంటే వచ్చే జన్మలో పురుగులై పుడతారు, ఇంకా వెంకటేశ్వర దర్శనం మీకు లభించదు. అందుకని చాలాసార్లు అక్కడే కొండ మీద పురాణాలు చెప్పేటప్పుడు, నాయనలారా జనం ఎక్కువగా ఉన్నారు కనుక మీరు వీళ్ళని గంటాలు తప్పదు, ఎందుకంటే ఎవడికోడి అక్కడ గంట సేపు నిలబడితే మిగతా వాళ్ళంతా ఎగిరిపోతారు. కానీ తిట్టకుండా ఓం నమో వెంకటేశాయ అని తోస్తే అప్పుడు నాకు కూడా ఆనందం కలుగుతుంది. అమ్మయ్య, ఈ తోసినవాడు పోతన కాదు, ఈవిడ జై విజయుల భార్య అనుకుని ఆనందిస్తాను. లేదా తోసినవాడు ఏ జై విజయులు అనుకుంటాం. అందువల్ల నామస్మరణతో గంటండి, అప్పుడు మనకి ఇహం పరం వస్తాయి. ఒక్కొక్కళ్ళు మెడబట్టుకుని గంటుతారు వీళ్ళ దుంపలు తెగ. మరి వాడు రావణాసుడికో కుంభకర్ణుడికో అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళో తెలియదు. మహాపాపాలు ఇవన్నీ మనకి రామాయణం చెప్పకుండానే చెబుతున్నది. ఎంతలో ఆ పల్లకి దిగి
నడుచుకుంటూ సీత అక్కడికి వచ్చి ఆర్యపుత్ర అన్నది ఇంకేం మాట్లాడలేదట. ఆర్యపుత్రేతి భాషిణి, ఇంకా తర్వాత మాట్లాడలేకపోయింది పాపం. మహాత్మా అన్నదంతే. శ్రీరాముడు లోపల క్షోభిస్తోంది మనస్సు. సీతని దగ్గరికి తీసుకోవాలని ఉన్నది. చెప్పానుగా, లోకాపవాదం దృష్టిలో పెట్టుకుని ఈ పాపాత్ములు పరమ దుర్మార్గులు ఏమంటారు అనే దృష్టిలో పెట్టుకుని సీత, చపల చిత్తుడు రావణుడు వ్యామోహంతో నిన్ను పట్టుకుపోయాడు. దాంతో నాకు ఆగ్రహం కలిగింది. నిన్ను రక్షించడానికి శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటాను, లంకానగరాన్ని జయించాను, నా కృషి ఫలించింది. ఇక నీ ఇష్టం, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, ఇంతే ఆయన అన్నది. నిన్ను పొందడం కోసం నేను రాలేదు, పగ తీర్చుకోవడానికి వచ్చాను. రాముడు పిరికివాడు, తన భార్యను రక్షించుకోలేదని ఎవరన్నా నా మీద ఒక కళంకం ఆపాదిస్తారు, ఆ కళంకం తొలగించుకోవడానికి వచ్చాను. ఆ మాట వినగానే ఒక్క క్షణం వాడు దుఃఖించింది. చాలామంది రాముడు ఏదో అగ్ని పేర్చమన్నాడంటారు, అది ఉట్టి అబద్ధం. రాముడు చెప్పిన శ్లోకాలు ఇవే. నా మీద ఉన్న అపవాదం తొలగించుకున్నాను, శత్రువుని చంపాను, రావణుడు నిన్ను అపహరించాడు, మనకి ఎడబాటు కలిగించాడు, అందుకే నేను నిన్ను పొందడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను, అది చేశాను. నా కర్తవ్యం పూర్తయింది. అప్పుడు ఆవిడ కనుబొమ్మలు ఇలా ముడివేసి, మహాత్మా, పరమేశ్వర అనుగ్రహం వల్ల కష్టాలు తొలగాయని, ఈ కృషి అంతా ఫలించిందని అనుకుంటూ ఉంటే ఇదేమిటి మాటలు అన్నదట. అప్పుడు ఆయన మళ్ళీ, విదితశ్చాస్తు తే భద్రే యోయం రణపరిశ్రమ సతీర్ణ సుహృదాం వీర్యాత్ నత్వదర్థం మయా కృతః. సీత, స్త్రీని రక్షించటం పురుష కర్తవ్యం, అందులో నేను మహారాజుని. నన్ను ఆశ్రయించుకుని అడవికి వచ్చిన నువ్వు ఓ దుర్మార్గుడి చెరలో పడ్డావు. అందువల్ల నిన్ను రక్షించడానికి సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి మిత్రులుగా చేసుకుని ఎంతటి సైన్యాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఈ శ్రమంతా పూర్తయింది. కానీ ఈ శ్రమ నిన్ను తిరిగి భారీగా తీసుకువెళ్ళడానికి కాదు, నా అపకీర్తి తొలగించుకోవడానికే. నేత్ర రోగికి దీపకాంతి ఇష్టం ఉండదు. దీపో నేత్ర ఆతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. ఇక్కడుంది రాముడి చమత్కారం. కంటికి ఒక విచిత్రమైన రోగం వచ్చినప్పుడు, కళ్ళకలకు వచ్చినప్పుడు దీపం చూడలేం మనం. అక్కడ తప్పెవరిది? దీపందా? కాదు, నీ రోగంది. కంటికి రోగం వచ్చినవాడు దీపం చూడలేడు. నేను నిన్ను ఇప్పుడు తీసుకోలేను అన్నాడు. అంటే ఇప్పుడు రోగం నాది నీది కాదు, నీలో తప్పు లేదు, నువ్వు దీపం. కంటికి రోగం, నువ్వు దీపం. అసలు ఎంత అద్భుతంగా అన్నాడండి. నీలో లోపం లేదు, కానీ జన నింద అనే ఒక రోగం నా కంటికి వచ్చింది, ఆ రోగం వల్ల స్వీకరించలేకపోతున్నాను అని రాముడు అద్భుతమైన మాట మాట్లాడాడు ఇక్కడ. ఇది అర్థం తెలియదు ఎవరు చాలామందికి. దీపం ఎంతో గొప్పదే, అది లేకపోతే మనం బతకం. కానీ కంటికి రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నాకు కూడా జనాపవాదం అనే ఒక రోగం కంటికి పొరలా కప్పింది, అందుకని ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నీ ఇష్టం, ఈ దశ దిశలలో నీకు ఎక్కడ ఏది ఇష్టం అక్కడికి వెళ్ళిపో, ఎవరి దగ్గర ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపో. నేను మాత్రం నిన్ను స్వీకరించలేను. లక్ష్మణుడి రక్షణలో ఉండు, భరతుని పరిరక్షణలోకి వెళ్ళొచ్చు. లక్ష్మణే భరతే వాత్వం. లక్ష్మణుడు ఎంతో గౌరవంగా నిన్ను పూజిస్తాడు, భరతుడు పూజిస్తాడు, అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండు. లేదా సుగ్రీవే వానరేంద్రేవా. ఇది కొంచెం అన్యాయమే అనుకోండి. రాముడు ఎందుకన్నాడు ఆయనకే తెలియాలి. సుగ్రీవుడి రక్షణలో అయినా ఉండు, లేదా విభీషణుడి రక్షణలో ఉండు, నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి అనగా ఆ కఠోర వాక్కులకి ఆవిడ గిజగిజలాడిపోయింది. భయంకరమైన అస్త్రఘాతానికి గురైన ఏనుగులాగా, ఆడ ఏనుగులాగా గిజగిజలాడిపోయింది. మహావీర, ఒక సామాన్యుడు, బొత్తిగా చదువు లేనివాడు, సంస్కారం లేనివాడు ఎలా పలుకుతున్నాడో అలా పలుకుతున్నావు నువ్వు అన్నది ఆవిడ. ప్రాకృతామివ, ఒక ప్రాకృతుడు అంటే ఇంకా అంతకంటే అనడానికి లేదు మనం. వాడికి చదువు లేదు, సంస్కారం లేదు, బొత్తిగా స్త్రీల విలువ తెలియదు, అటువంటి వాడు ఎలా పలుకుతాడో అలా పలికావు. నా పాతివృత్యానికి దేవతలు సాక్షి. రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి నా మనస్సులో ఒక్కనాడు కూడా తలుచుకోలేదు, పరపురుషుణ్ణి ముట్టుకోలేదు. నువ్వు అడగచ్చు, రావణుడు నిన్ను స్పృశించాడు కదా అని. నేను స్పృహలో లేను, దిక్కులేని దాన్ని, నా భర్తలు ఆ సమయంలో దగ్గర లేరు. అలాంటప్పుడు అవతల వాడు బలాత్కారంగా పట్టుకుంటే అది నా తప్పు కాదు. కామకారో నమే తత్ర, అప్పుడైనా నా మనసులో ఎక్కడైనా రవ్వంతైనా వికారం ఉన్నదా? లేదు. అక్కడ అపరాధం దైవానిది, నాది కాదు.
అస్వతంత్రురాలి నేను. ఒకవేళ నీకు నేనంటే ఇష్టం లేదనుకో, సీత కేవలం నిన్ను చూడడానికే హనుమంతుడిని పంపాను, కేవలం నిన్ను రక్షించడమే నా కర్తవ్యం, నిన్ను స్వీకరించను అని హనుమంతుడితో చెప్పి ఉంటే అప్పుడే నేను శరీరం విడిచిపెట్టేదాన్ని. ఆ మాట అందండి ఆవిడ. హనుమాన్ అవలోకక. ఎందుకు హనుమంతుడిని పంపావు? హనుమంతుడిని పంపినప్పుడే సీత నీ మీద నాకు వ్యామోహం లేదు, నువ్వు భారీగా నాకు పనికిరావు, కేవలం నిన్ను రక్షించడానికి వస్తున్నానని చెప్పుంటే ఇన్ని రోజులు బతికేదాన్నా, ఏడుస్తూ కూర్చునేదాన్నా. నేను పుట్టిందే భూపుత్రిగా. భూపుత్రి, భూమి ఎంత శుచియో అంత శుచి కలిగినది. బాల్యంలో పవిత్రంగా ఉన్నాను, యవ్వనంలో పవిత్రంగా ఉన్నాను, యావజ్జీవితం పవిత్రంగానే ఉంటాను. నా చెయ్యి పట్టుకున్నప్పుడే నీకు ఆ విషయం తెలుసు. నా భక్తి, నా శీలం సమస్తం ఎరిగి కూడా ఇప్పుడు గుర్తించలేకపోతున్నావు అని పలికి లక్ష్మణుడికేసి తిరిగింది. చితాం మే కుర్రు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం. నా కోసం చితి పేర్చు, ఈ దుఃఖం నేను భరించలేను. రాముడు అంతటి వాడు, నీవు ఎక్కడికి కావాలో అక్కడికి పోవని నాకు ఇంకా బ్రతకడం ఎందుకు, కాబట్టి చితి పేరిస్తే అందులో దూకేస్తానంది. ఆ మాట వినగానే లక్ష్మణుడి హృదయం చివుక్కుమంది, గిజగిజలాడిపోయాడు. ప్రాణం పోయినంత పని అయ్యింది. రాముడికే చూశాడు అన్నాడు రాముడు. అంటే రాముడికి కూడా ఇష్టమైన అర్థమైపోయింది. అప్పుడు ఆయన రాముడిని కాదనలేడు, సీతకి చితి పేర్చలేడు. ఆ బాధ వర్ణనాతీతం అన్నారు. రాముడా తన ఆరాధ్యదేవం, సీత అంతకంటే ఆరాధ్య దేవత. పోనీ రాముడు ఆపడు, ఆవిడ చితి పేర్చుంటుంది, ఆవిడ మాట కాదనడానికి లేదు, రాముడేమో వద్దండవు. ఏం చేయాలి? భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తల వంచుకొని ఏడుస్తూ చితి పేర్చాడు ఆయన. అమ్మ మాట కాదనే అధికారం లేదు ఆయనకి. రాముడు ఆపుతాడేమో అంటే ఆపడం. రాముడు కూడా ఆ సమయంలో అధోముఖుడై ఉన్నట్టండోయ్. అగ్నిదేవుడిని ప్రార్థించుకుంటూ ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసుగా. అందుకని అధోముఖం తథా రామం, రాముడు అధోముఖుడు. ఆయనకి ప్రదక్షిణ చేసిందండో ఈ సీత. కాబట్టి సీత ఎంత గొప్పదో మనం ఇక్కడ తెలుసుకోవాలి. నువ్వు ఇలా అంటావట్రా అనలేదు ఆవిడ. అంటే సీతకి ఇవాళ ఈ స్థితి వచ్చేది కాదు. ఆవిడ జగన్మాత, ఆయన జగన్నాథుడు. ప్రదక్షిణ చేసి ఇలా అన్నదట అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి, యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః. ఓ అగ్నిదేవ, నా హృదయం ఒక్క క్షణము కూడా రాముడికి దూరం కాకుండా ఉన్నట్లయితే, అంటే నేను ఎప్పుడూ మనస్సులో రాముణ్ణే తలుచుకున్నట్టయితే దానికి నువ్వే సాక్షి. ఈ అగ్ని నన్ను రక్షించుగాక. ఓ సకల దేవతలారా, నా మనస్సు రాముడికి అంకితమైనది. రాముణ్ణి తప్ప ఎవరిని మనస్సులో ఒక్కనాడు కూడా తలుచుకోలేదు. నేను శుద్ధ చరిత్ర కలిగిన దానిని. ఈ రాముడు నన్ను దుష్టురాలిగా ప్రస్తుతం భావిస్తున్నాడు. కాబట్టి అగ్ని నన్ను రక్షించదవుగాక, నన్ను ముట్టుకోకుండా ఉండు. కర్మసాక్షి సూర్యభగవానుడు, వాయుదేవుడు, సకల దేవతలు నన్ను రక్షించెదరుగాక. నా శీలాన్ని అగ్నిదేవుడు గుర్తించి కాపాడుగాక. ఇలా పలికి అందులోకి దూకేసింది. అగ్నిలోకి బంగారం ముద్ద ప్రవేశించినట్టుగా సీత ప్రవేశించిందట. మంచి బంగారపు ముద్దని అగ్నిలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది, అలా ఉంది ఆ దృశ్యం. సీత బంగారపు రంగులో ఉన్నది, ఆవిడ అందులోకి దిగుతుంటే పుటం పెట్టడానికి, శుద్ధి చేయడానికి అగ్నిలోకి బంగారం వేశారు అన్నట్టుగా ఉందిటండి అక్కడ. ఏం అద్భుతమైన ఉపమానం అండి. సా తప్త నవహేమాభ. ఆ సమయంలో ఆవిడ కొత్త బంగారంలో మెరిసిపోతున్నది. బంగారాన్ని ఎప్పుడు అగ్నిలో వేస్తారు? శుద్ధి చేయడానికి. అసలు శుద్ధి కలిగిన బంగారాన్ని అందులోకి ఎందుకు వేయడం? ఆవిడ శుద్ధ బంగారం, శుద్ధమైన సువర్ణం, శుద్ధి కలిగిన బంగారాన్ని మళ్ళీ ఊరికే అగ్నిలో ప్రవేశపెట్టినట్టుగా ఉందటది. ఆ సమయంలో రాముడు కూడా పరమ దుఃఖంతో కన్నీళ్లు పెట్టేసుకున్నాడు, ఏడ్చాడు. దేవతలు, రాక్షసులు అందరూ హాహాకారం చేశారు. ఇప్పుడు రాక్షసులు కూడా విభీషణుడు రాజు కనుక వాళ్ళు బుద్ధిమంతులు అయ్యారండోయ్. రాజును పెట్టేగా బుద్ధి. వాళ్ళు ఏడ్చారట, స్త్రీలు ఏడ్చారు, దేవతలు ఏడ్చారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా అక్కడికి వచ్చేశారు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, వైశ్రవణుడు వచ్చాడు, యమధర్మరాజు వచ్చాడు, వరుణుడు వచ్చాడు. వీళ్ళందరూ ఓ పక్కన పెడితే సాక్షాత్తు మహాదేవో వృషధ్వజ ఈశ్వరుడు కూడా వచ్చాడు అక్కడికి. త్రినేత్రుట్టైన, సాధారణంగా త్రినేత్రుడు అనొచ్చుగా, షడర్ధనయన,
షట్ అంటే 6, అందులో సగం అంటే 3, షడర్థనైన అంటే 3 కళ్ళు కలిగిన వాట. అసలు ఏం గొప్ప గొప్ప ప్రయోగాలండి. ఇలాంటి ప్రయోగాలు తెలిస్తే మనం ఛందస్సులతో ఆటలాడుకోవచ్చు. త్రినేత్రుడు ఛందస్సులో పట్టలేదు, ఏం చెయ్యాలి అని గింజుకోవడం ఎందుకు? షడర్థనైన ఎంత బాగా వేశాడు చూసారైనా. షట్ అంటే 6, అందులో అర్ధ అంటే 3, నయన కళ్ళు కలిగినవాడు, 3 కళ్ళు కలిగినవాడు అనడానికి ఇలాంటివి రాస్తారనమాట. మహానుభావుడు వాల్మీకి యొక్క శబ్దాలు చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. వీళ్ళందరూ దివ్య విమానాలలో వచ్చారు. ఒక్క బ్రహ్మగారు పద్మం మీద వచ్చాడు, వృషధ్వజుడు మహాదేవుడు నందీశ్వరుడి మీద వచ్చాడు. వాళ్ళంతా రాముడికి అంజలించి, రామచంద్ర ప్రభో నువ్వు మహానుభావుడివి, సకలలోక కర్తవి, ఈ సీత జగన్మాత, ఆమెనిలాగా సామాన్య మానవుడిలాగా ఉపేక్షించొద్దన్నారు. నువ్వు సకల లోకేశ్వరుడివి, ఆవిడ జగన్మాత అనగానే రాముడు ఏమరగనట్టుగా మహానుభావులారా నేను ఎవరిని అన్నాడు ఆయన. హూ యామ్మై అన్నాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్ తద్బ్రవీతు మే. నన్ను నేను దశరథ మహారాజు కొడుకైన రాముడు అనుకుంటున్నాను. నేను ఒక సామాన్య మానవుణ్ణి అనుకుంటున్నాను. మీరేమో సకల లోకేశ్వరుడు అంటున్నారు. అసలు నేను ఎవరిని, ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను అవతరించడానికి మూల కారణం ఏమిటో మీరే చెప్పండి అనగా బ్రహ్మ నవ్వాడు. ఇప్పుడు పని అయ్యింది కాబట్టి చెప్పచ్చు, రావణవధ అనే కార్యక్రమం పూర్తయింది కనుక చెప్పచ్చు. రామచంద్ర నీవు నారాయణుడివి, సకల లోకాలకి ఆధారభూతుడివి. నీవు ఒకప్పుడు వరాహ రూపంతో భూమిని రక్షించావు. ఏకశృంగ వరాహస్త్వం, వరాహ రూపంలో ఒకే ఒక్క కోరతో భూమండలాన్ని ఉద్ధరించిన మహానుభావుడివి. అక్షర పరబ్రహ్మవి, సత్యస్వరూపుడివి. శారంగధన్వ, శారంగమనే కోదండం ధరించిన వాడివి. హృషీకేశ, ఇంద్రియాలకు అధిపతివి. హృషీకము అంటే ఇంద్రియాలన్నమాట. జ్ఞానేంద్రియాలకి పంచేంద్రియాలకి అధిపతి కనుక విష్ణుమూర్తిని హృషీకేశుడు అన్నారు. పురుషోత్తముడివి, ఖడ్గధారివి, సునంద ఖడ్గం ధరించిన వాడివి, జయించడానికి వీలు కాని వాడివి. శానానివి నీవే, ఇంద్రుణ్ణి సైతం సృష్టించిన వాడివి. పద్మనాభుడివి, యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకార పరంతప. నువ్వే యజ్ఞం, ఓంకారం, వషట్కారం, స్వాహాకారం, స్వధాకారం, ఓంకారం అన్నీ నీవే. సహస్రచరణ శ్రీమాన్ శతశేరష సహస్రధుక్కు. వేలాది పాదములతో, వేలాది శిరస్సులతో, వేలాది నేత్రాలతో జగత్తంతా వ్యాపించిన పరమాత్మవి నువ్వు. ఆది మధ్యాంతరహితుడివి నువ్వు. నిమేషకాలంలో జగత్తంతా సృష్టిస్తావు, పోషిస్తావు, లయం చేసుకుంటావు. అగ్నివి నీవు, సూర్యుడవు నీవు, సకల లోకాలు నీవు. సీతా లక్ష్మి, భవాన్ విష్ణు. ఈ సీతయే లక్ష్మి, సుస్పష్టంగా చెప్పారు 29వ శ్లోకంలో. సీత లక్ష్మీ భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి. ఈ సీతామాత ఆదిలక్ష్మి. నువ్వే కృష్ణుడు, విష్ణువు, ప్రజాపతి అని పిలువబడే విష్ణుదేవుడివి. రావణవధ కోసం మానవుడిగా నటించడానికి ఇలా వచ్చావు. మానవత్వాన్ని వహించి దేవత్వం దాచావు, మరుగున పరిచావు. మా కోసం ఇప్పుడు బయటికి రావచ్చు నువ్వు అనగా సరిగ్గా ఆ సమయానికే అగ్నిగుండం చీల్చుకుని మళ్ళీ అందులో నుంచి సీత పైకి వచ్చింది. అగ్నిదేవుడు సీతని తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు, ఒళ్ళో పెట్టుకొచ్చాడు. తండ్రి ఎప్పుడూ కుడి తొడ మీద కూర్చోబెట్టుకుంటాట, అందుకే ఒళ్ళో కూర్చోబెట్టుకుని తండ్రిలాగా పైకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు భూపుత్రి, ఇప్పుడు అగ్నిపుత్రి అయ్యింది ఆవిడ. ఆవిడిప్పుడు ధగధగ వెలిగిపోతోంది, దివ్యాభరణాలతో ఉంది, దివ్య వస్త్రంతో ఉన్నది. అప్పుడు రామచంద్రుడికేసి తిరిగి అగ్ని, ఈవిడ ఎంత పవిత్రురాలో నాకు తెలుసు, అగ్నికి కూడా శుచిత్వం ఇచ్చేంత పవిత్రురాలు. అగ్నికి అగ్నిత్వం ఇస్తుంది. ఈ లంకానగరంలో ఉన్నంత వరకు ఆమెలో నేను ఆవహించి రావణుడు ఆమె జోలికి రాకుండా చూశాను అనగా రాముడు అగ్నిదేవుడికి నమస్కరించి, దేవతా శ్రేష్ఠ నాకు తెలియదా, సీతను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవటమే. కానీ ఏం చేస్తాం, మానవ రూపంలో ఉన్నాను నేను, రాజును నేను. అదే సామాన్య మానవుడిని అయితే పర్వాలేదు. రేపు మహారాజుగా ఉన్న నేను ఈమెను తీసుకెడితే ఎవడో ఒకడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఈ మనుష్యులను అదుపులో పెట్టడం కష్టం.
ఇంత జాగ్రత్త తీసుకున్నా అభాండం వేస్తారు. అసలు జాగ్రత్తే తీసుకోకపోతే వాళ్ళనే మాటలు తట్టుకోలేం. అప్పుడు మహారాజ పదవిని వదులుదామంటే నా సోదరులు ప్రజలు వదలనివ్వరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తున్నా ఉపేక్షించాను. అగ్ని ఆవిడ జోలికి వస్తే భస్మం అయిపోతాడని నాకు తెలుసు. అగ్ని ఆవిడని కాల్చాలనుకుంటే అగ్ని బూడిదైపోతాట. కాబట్టి ఆమెను గురించి నాకు తెలుసు అని దగ్గరికి తీసుకుని, సీత మరేమనుకోకు, ఇది లోకశ్రేయస్సు కోసం చేయవలసి వచ్చిన పని అన్నట్ట. అప్పుడు పరమేశ్వరుడు స్వామివారితో ఇలా అన్నాడు, వ్యాజహార మహేశ్వర. ఇప్పుడు శివుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ మాటలు. పుష్కరాక్ష మహాబాహో మహావక్ష పరంతప. తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన రామచంద్ర ప్రభు, మహాబాహు, నువ్వు ఆదిదేవుడివి, జగన్నాథుడివి, దారుణమైన యుద్ధం చేసి రావణుణ్ణి వధించిన వాడివి. నీ దర్శనం కోసం మేమంతా వచ్చాము. లోకశ్రేయస్సు కోసం అవతారం ఎత్తిన నీవు ఇప్పుడు మీ తండ్రి గారిని చూడు. ఇదిగో దివ్య విమానంలో దశరథ మహారాజు గారు స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాడు. నీ వంటి పుణ్యాత్ముడిని కనడం వల్ల రామా 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 అంటూ నిన్నే తలుచుకుని ప్రాణం విడిచిపెట్టడం వల్ల శాశ్వతంగా స్వర్గంలో ఉంటున్నాడు అతడు. అతడిప్పుడు నీ దర్శనానికి వచ్చాడు. ఇంద్రలోకం గతః, ఇంద్రలోకానికి వెళ్ళాడు. లక్ష్మణునితో పాటు మీ నాన్నగారికి నమస్కారం చెయ్యి. మీ నాన్నగారికి ఇప్పుడు తప్పక నమస్కరించాలి, ఎందుకంటే స్వర్గంలో ఉన్న దివ్య పురుషుడు కనుక అన్నట్ట. పరమశివుడి వాచనం ప్రకారం తండ్రికి నమస్కరించగానే ఆ తండ్రి గారు రాముడి దగ్గరికి తీసుకుని విమానంలోంచి వచ్చి కౌగిలించుకుని, రామ, మానవ జన్మ విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళాక ఇక మానవులతో బంధుత్వం ఉండదు. కానీ నీవు మహానుభావుడు అవడం వల్ల, నీ గుణాలు గొప్పవడం వల్ల నీకు దూరమైన స్వర్గంలో కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు నాకు. నీకు దూరంగా ఉండడం వల్ల స్వర్గ సుఖాలు కూడా నాకు సుఖాల్లా అనిపించటం లేదు. కైకేయితో నేనన్న మాటలు, నువ్వు అడవికి వెళ్ళడం, ఇవన్నీ నా మనసుని బాధిస్తున్నాయి. దీన్ని బట్టి రాముడి గొప్పతనం వల్ల స్వర్గానికి వెళ్ళినా ఆయన మామూలు మానవుల్లో ఉండిపోయాట. ఆ సుఖాలు అనిపించట్లా, కైకి మాటలే గుర్తొస్తున్నాయిట, రాముడు అడవికి వెళ్ళిందే గుర్తొస్తుందిట. సరే, అయ్యింది ఏదో అయ్యింది, ఇక నేను ఇప్పుడు పరిశాంతి పొందుతాను. రావణవధ అయిపోయింది. రావణవధ కోసం దేవతలు మాత్రమే నీకు పట్టాభిషేకం జరగకుండా చేశారని నాకు స్వర్గానికి వెళ్ళాక తెలిసింది అన్నాడు ఆయన. ఈ శ్లోకంలో చెప్పారు, ఇది కైక తప్పు కాదు, నువ్వు అడవికి వెళ్ళడం నా కర్మ కాదు. వధార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ సురేశ్వరై. అంటే దేవతలంతా కలిసి రావణుడు చావాలి గనక కైకకి ఈ బుద్ధి పుట్టించారు, నిన్ను అడవికి పంపారు, నాకు స్వర్గం ఇచ్చారు. ఇదంతా దేవతలు చేసిన పని, ఇంకా అటువంటిప్పుడు కైకలో తప్పే ఉంది అన్నాడు ఆయన. ఈ మాట 122వ సర్గలో స్వయంగా చెబుతున్నాడు ఆయన. ఇదంతా నీ అవతార రహస్యం, నువ్వెవరివో తెలిసింది. భరతుడితో నువ్వు కలిసి రాజ్యాన్ని అనుభవించడం నేను చూడాలి. ఇక తొందరగా లక్ష్మణునితో కలిసి వనవాసం ముగించుకుని వెళ్ళన్నట్ట. ఇప్పుడు రాముడు ఏమన్నాడు, దొరికాడు కదా తండ్రి, అందుకని 2 చేతులు తోడించి నాకు వరం ఈ స్వామి అన్నట్ట. అదేమిటి కుమారా, వరాలిచ్చే దేవుడివి, నీకేం వరం కావాలంటే, మమ్మల్ని అడవికి పంపుతున్నప్పుడు కైక మీద కోపగించావు. అప్పుడు ఏమన్నావు, సపుత్రాంత్వాం త్యజామీతి యదుక్త కైకయీత్వయ. కైక, నీ కొడుకుతో పాటు నిన్ను బహిష్కరిస్తున్నాను, మీరు పిండ ప్రదానాలు చేసిన నాకు అంటావు, నీకు నీ కొడుక్కి నన్ను చూసే అర్హత లేదు అని శపించావు. క్షణికోద్రేకంలో కైక కొడుకే కాదన్నావు, కైకని నువ్వు పెళ్ళావు కాదన్నావు, నిన్ను నీ పుత్రుణ్ణి భరతుణ్ణి త్యజిస్తున్నానన్నావు. ఆ శాపం నస్పృశేత్, వాళ్ళని స్పృశించకుండా మళ్ళించన్నట్ట. అసలు ఎంత గుర్తుండి ఆయనకి, ఎప్పుడో చెప్పింది ఇప్పుడు తండ్రి కనబడితే ఆనందంలో మర్చిపోకుండా ఆనాడు వాళ్ళని శపించావు, దానివల్ల భరతుడికి కొన్ని ఇబ్బందులు వస్తాయి, కైక కూడా నరకానికి పోతుంది, ఆ శాపాన్ని మళ్ళించనగా నువ్వు అడిగితే కాదంటానా, తథాస్తు అన్నాడు ఆయన. ఆ శాపం తీసేసుకున్నానన్నట్ట. అందుకని భరతుడు యువరాజు అయ్యాడు. నిజంగా ఆ శాపాన్నే గనక రాముడు మళ్ళించకపోతే భరతుడికి యువరాజు పట్టాభిషేకానికి అర్హత లేదు, కైక కూడా అసలు అంతఃపురంలో ఉండే అర్హత కోల్పోయేది. అందుకే రాముడు అవ్యాజ కరుణామూర్తి. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మణుడికేసి తిరిగాడు. లక్ష్మణ, మీ అన్నయ్య కోసం ఎంత సేవ చేసావు నాయనా, నా వంశం నిలబెట్టావు, నా పేరు నిలబెట్టావు, అసలు నా కొడుకులంటే ఇలా ఉంటారని నిరూపించావు, ఇది నువ్వు చేసిన గొప్ప పని, నీకు శుభమవుతుంది అని ఇప్పుడు సీతకేసి తిరిగాడు. అమ్మ, రాముడు మొదటే నిన్ను దగ్గరికి రానిస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అతను చెప్పాడు కాబట్టి నువ్వు అర్థం చేసుకో. మీ ఇద్దరి మధ్యలో ఎవరు
అడుగు పెట్టరు, మీ ఇద్దరి మధ్యలో వేలు పెట్టి మిమ్మల్ని విడదీసే అధికారం ఎవరికీ లేదు. కేవలం ఇది లోకశ్రేయస్సు కోసం చెయ్యబడిన పని, ఇది ఒక కాలకర్మ వల్ల వచ్చిన పని అనుకుని నీ భర్తని దైవంగా భావించి ఇద్దరూ కలిసి ఉండండి అని ఆవిడకి నచ్చ చెప్పాడు. ఆ తర్వాత దశరథుడు వెళ్ళిపోయాక దేవేంద్రుడు, రామచంద్ర నీ దర్శనంతో మాకు ఆనందం కలిగింది, ఏం కావాలో కోరుకో అన్నట్ట. అయితే దొరికావు కాబట్టి అడుగుతున్నాం. ఎంతో పూర్వం వానరులు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు మూలికల వల్ల బతికారు. ఆ తర్వాత రావణ యుద్ధం జరిగింది, మళ్ళీ రావణుడితో యుద్ధంలో చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు మిగిలిపోయి చచ్చిపోయి ఉన్న ఈ వానరులందరినీ బతికించు. ఎందుకని? నా కోసం వీళ్ళంతా గత యమసాధనం అంటే మరణించారు. ఇక్కడ యమలోకానికి వెళ్ళారంటే నరకానికి వెళ్ళారని కాదు, వీళ్ళంతా మరణించారు, వీళ్ళని రక్షించు అనగా అక్కడ రాక్షసులందరినీ సముద్రంలో వేసారని ముందే చెప్పాక ఒక్కళ్ళేళ్ళండి. మిగిలిన వానరుల మీద అమృతం కురిపించేటండు ఆయన, అమృతం వర్షం కురిపించేట. ఆ వెంటనే అమృతంతో మొత్తం గాయాలు లేకుండా ఆరోగ్యంగా తయారయ్యారు వాళ్ళు. ఇంకోటి, ఈ వానరులు భల్లూకాలు తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేళకింత ఆహారం దొరికేటట్టుగా ఏర్పాటు చేయి అనగా వాళ్ళు నివాసం ఉండే చోట పళ్ళు ఉండాలి, దాంతో పుష్పాలు ఉండాలి, చిగుళ్ళు ఉండాలి, అమృతం వంటి తేనెలు దొరకాలి, వీళ్ళున్న చోట నిర్మలమైన జలం ఉండాలి. వీళ్ళు బతికున్నంతకాలం వీళ్ళకి ఆహారానికి దేనికి లోటు లేకుండా అనుగ్రహించన్నట్ట. అప్పుడు వెంటనే ఇంద్రుడు అన్నాడు, మహాత్మా నేను ఇదే వరం ఇస్తున్నాను, వీళ్ళని ఎలాగో బతికించాను, వీళ్ళందరూ బతికున్నంతకాలం అంటే ఈ శరీరాలతో ఉన్నంతకాలం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జల సమృద్ధి ఉంటుంది, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, ఫలపుష్పాలతో ఉంటాయి, తేనె పొట్లు ఉంటాయి, సుఖంగా ఉంటారు. అప్పుడే చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా తెల్లబోయి ఇదేంటి మనం బతికేమన్నావా ఆహా అనుకుని ఇది రామమహిమని భావించి అన్న ఆనందంతో రాముడికి జై జయధ్వానాలు చేశారు, జై శ్రీరామని వాళ్ళు కూడా అరిచారన్నమాట. ఈ విధంగా అందరూ వెళ్ళిపోయాక రామచంద్ర ప్రభు నీకోసం మంచి పన్నీరు తెప్పించాను, నువ్వు లక్ష్మణుడు స్నానం చేయండి, సీత ఎలాగో స్నానం చేసి మంచి అలంకారంతో ఉంది, మీరు కూడా స్నానాలు చేస్తే బాగుంటుందంటే లేదండోయ్ మా భరతుడు మా కోసం ఎదురు చూస్తున్నాడు, వనవాసం పూర్తవగానే అక్కడికి వస్తానని మాట ఇచ్చాను, నేను రాకపోతే ఆయన స్నానం చేయడు, ఆయన స్నానం చేయకుండా నేను స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని టింగురంగాని వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మా అన్నదమ్ములం ఇలాగే ఈ జటాచోటాలతోటి భరతుని దగ్గరికి వెళ్ళి మేమందరం కలిసి అక్కడ మంగళ స్నానాలు చేస్తాం. కానీ పాపం ఈ మిగతా వానరులు స్త్రీలు వీళ్ళందరికీ మాత్రం మంచి ఏర్పాట్లు చేయి, వీళ్ళందరికీ రకరకాల కానుకలు ఇయ్యి, తర్వాత వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. వీళ్ళు నాకు ఎన్నో సేవలు చేశారు, కానుకలు ఇచ్చి వీళ్ళని గౌరవిస్తే నాకే కానుకలు ఇచ్చినట్టు సంతోషిస్తానన్నట్ట. తర్వాత ఇంకోటి, ప్రయాణం చాలా దూరం ఉన్నది, భరతుని దగ్గరికి వెంటనే వెళ్ళాలి, ఆ ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాను అనగా ఆ బెంగ నీకు అక్కర్లా, మా పుష్పక విమానం ఒక్క దినములో మిమ్మల్ని అందరినీ తీసుకుపోతుంది, ఇది కుబేరుడిది, ప్రస్తుతం మా దగ్గరే ఉంది, రావణుడు జయించి తీసుకొచ్చిన ఈ పుష్పక విమానంలో ఎంతమందిని ఎక్కచ్చు, మీరంతా అక్కడికి వెళ్ళాక అప్పుడు కుబేరుడి దగ్గరికి పంపిద్దాం అన్నాడు. అయితే ఇది చాలా బాగానే ఉంది, ఇంకా ఆలస్యం లేకుండా వనవాసం అయ్యి అవగానే భరతుని దగ్గరికి వస్తానని నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ ఉండేలోపే విభీషణుడి యొక్క సైగతో పుష్పక విమానం వచ్చేసింది. మళ్ళీ ఎందుకైనా మంచిదని విభీషణుడు, ప్రభు ఒక్కరోజు ఇక్కడ ఉండకూడదా, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళకూడదా, మీరు ఈ సుగ్రీవుడు వానరులు నా ఆతిథ్యం స్వీకరించి కొంతకాలం ఉండి పెడితే సంతోషం అన్నట్ట. నాయన నీవు అంత మాట అన్నావు, ఆ మాట అనడమే మాకు సేవ చేసినట్టు, కానీ వనవాసం అయ్యి అవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను భరతునికి దర్శనం ఇవ్వకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, అందువల్ల నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిజమే, రేపు ఉపన్యాసం అయ్యాక కూడా హరిగారు ఏమంటారు, వచ్చే ఏడాది దాకా ఉండండి అన్నారు, నిన్నే అన్నారు నాతో. ఎక్కడ కుదురుతుంది మరి, రేపు మధ్యాహ్నం వెళ్ళకపోతే రేపు సాయంత్రం మళ్ళీ ఇంకో ప్రవచనం ఉంది నాకు. శనివారం నాడు చూస్తేనేమో అవధానం పెట్టారు హైదరాబాద్లో, శనివారం పొద్దున్న పద్మారావు నగర్లో అష్టావధానం ఈ శివానందాశ్రమంలో, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా స్కాంద పురాణం. కాబట్టి ఇక్కడ బాగానే ఉంది, వంటాబడి ఉంది, అన్నీ బాగానే ఉన్నా పుష్పకుమార్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు. కాబట్టి ఉండమన్నంత మాత్రం చేత కుదరదునైనా, తప్పనిసరి వెళ్ళిపోతున్నాను అన్నట్ట. ఇప్పుడు వానరులు ఏమన్నారో తెలిసిన,
మహాత్మా మా దారిని మమ్మల్ని పొమ్మంటున్నావు, అలా పోవడం కాదు, అయోధ్య నగరానికి రావాలి, రామ పట్టాభిషేకం చూడాలి. సీతారాములు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తులు అవుతూ ఉంటే ఆ దృశ్యం చూడాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. నీలాంటి మహానుభావుడు జన్మించిన అయోధ్య ఎలా ఉంటుందో అది చూడాలి, మమ్మల్ని కూడా రానివ్వా అన్నారట వానరులు. వెంటనే రాముడు ఓ అలాగే, ఎలాగో వానరులు వస్తున్నారు కదా, సుగ్రీవ నువ్వు కూడా పట్టాభిషేకానికి రా, విభీషణ నువ్వు కూడా నీ నలుగురు అమాత్యులతో కలిసి విమానం ఎక్కన్నాడు ఆయన. వానరులు అడగడం వల్ల ఈ మిగతా వాళ్ళకు కూడా భాగ్యం కలిగిందండోయ్. ఆనాడు మనం కూడా వెళ్ళి పట్టాభిషేకంలో కూర్చుంటే ఎంతో బాగుండు. నేనైతే మానసికంగా పట్టాభిషేకం చూస్తున్నాను అనుకోండి, రేపు కూడా చూస్తాను, మీరు కూడా మానసికంగా వెళ్ళిపోదురు. కానీ మనస్సులో రామ పట్టాభిషేక దృశ్యాన్ని ఊహించుకుంటే ఇక పునర్జన్మ ఉండదుగాక ఉండదు. ఇంకేముంది, వరసగా రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఆయనతో పాటు ఉన్న వానరులు, జాంబవంతుడు, భల్లూకులు, రాక్షసరాజు విభీషణుడు, అమాత్యులు అందరూ విమానం ఎక్కారు. మహావేగంగా విమానం ఆకాశ మార్గంలో ప్రయాణమైంది. ఇప్పుడు రాముడు దారి పొడుగుతా విమానంలో చూపిస్తున్నాడు అనమాట. ఇదిగో ఇక్కడ ప్రహస్తుడిని చంపాను, ఇదిగో ఇక్కడ వీణి చంపాను, ఇదిగో ఇదే వారధి కట్టినటువంటి స్థలం, ఈ వారధి దాటిన తర్వాత ఇదిగో ఈ ప్రాంతంలోనే సముద్రుడి మీదకి బాణం వేశాం, ఇదిగో ఇక్కడికి కిష్కిందకు వచ్చాం అనేలోపు కిష్కింద దగ్గరకు వచ్చిందిట. విమానం ఆపండి అన్నాడు రాముడు. సుగ్రీవ నీ భార్యల్ని వాళ్ళని కూడా పిలుచుకురా, ఇప్పుడు నేను భార్యా సమేతంగా పట్టాభిషేకం చేయించుకుంటుంటే మీరు మాత్రం ఈ భార్యలు లేకుండా ఎలాగా అంటే, మేము పారాయణకి ఎక్కడికి తీసుకెళ్ళినా వైఫ్స్తో పాటు తీసుకుపోతున్నానండి. అదే రాముడే మాకు ఆదర్శం. కేవలం పారాయణ చేసేవాళ్ళు వస్తే భార్యలు లేకపోతే ఎలాగా, అందుకని వాళ్ళు కూడా తీసుకెడుతున్నాం. అలాగే రాముడు ఏమన్నాడు, మీ భార్యల్ని రమ్మనమనగానే తార మొదలైన వాళ్ళంతా వచ్చి విమానం ఎక్కారు. మళ్ళీ విమానం బయలుదేరింది. దారి పొడుగుతా కనిపించిన వాళ్ళందరినీ భక్తులందరినీ వెంట పెట్టుకెడుతున్నట్ట. అలా వెడుతూ 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 భరద్వాజాశ్రమం దగ్గర ఆగారు. మళ్ళీ భరద్వాజుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక్కసారి రమ్మన్నాడులేండి. ఆయన ఎంతో ఆనందపడిపోయి, మహాత్మా ఇక్కడ నువ్వు ఉండడం నాకు ఇష్టమే, కానీ పాపం భరద్వాజుడు అన్న మాట వినండి కొంచెం. భరద్వాజుడు అంటున్న మాట ఇదే. మనబోటి వాళ్ళం అయితే రామ ఒక రోజు ఉండి వెళ్ళి అంటాం రాముడి మీద ఉన్న ప్రేమతో. రాముడు అంటే తనకు ఆరాధ్య దేవత అయినా ఆయన ఏమంటున్నాడు, పంకదగ్ధస్తు భరతో జటిలస్త్వాం ప్రతీక్షతే. భరతుడు సరిగ్గా స్నానం చేయటం లేదు, ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి సరిగ్గా రుద్దుకోకుండా ఉన్నాడు, జటాచోటాలు ధరించి తిండి మారేసి ఎదురు చూస్తున్నాడు. అందుకని ఎంత తొందరగా నువ్వు అక్కడికి వెడితే అంత మంచిది. ఈ ఒక్కరోజుకి మాత్రం నీకు ఆతిథ్యం ఇచ్చి వెంటనే పంపించేస్తాను. అది కాక నీ మీద నాకున్న అభిమానంతో నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట. మహాత్మా మేము వెడుతున్న మార్గంలో ఈ వానరులు ప్రయాణం చెయ్యాలి. ఆ అయోధ్య మార్గంలో ఫలాన్ని అమృత కల్పాని బహూని వివిధాని చ, దారి పొడుగుతా చెట్లకి పళ్ళు ఉండాలి, తేనెలు ఉండాలి, ఈ వరం ఏమన్నాడు. తథాస్తు, నీవు అన్నట్టే నీవు వెళ్ళే మార్గంలో ఈ వానరులకు కావలసిన పళ్ళు ఇవి దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు మళ్ళాగా భోజనాలు తినరు కదా, ఈ విందు భోజనాలు వాళ్ళకి అక్కర్లా, బూరెలు, రవ్వ లడ్డూలు, బొబ్బట్లు ఇవేం అక్కర్లా, వాళ్ళకి పళ్ళు కావాలి. అందుకని దారి పొడుగుతా వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేశానన్నట్ట. ఇంకక్కడి నుంచండి వీళ్ళు వెళ్ళే మార్గంలో ఏ ప్రాంతంలో చూసినా చెట్లే, ఆ చెట్లకి ఒకే చెట్టుకి మామిడి పళ్ళు, దానిమ్మకాయలు, కొందరు దానిమ్మకాయలు కూడా పడవు, ఆ పడేవాళ్ళు ఉన్నారు అక్కడ వానరులు. ఈ దానిమ్మకాయలు, యాపిల్ పళ్ళు, బత్తాకాయలు, ద్రాక్ష ఫలాలు అన్నీ కాయడం మొదలుపడ్డాయి. ఇంకా తేనె పొట్టులు వీటితో నిండిపోయాయిట. మర్నాడు మళ్ళీ బయలుదేరారు. ఈలోపు రాముడికి అనుమానం వచ్చింది, మనం వెళ్ళేలోపు భరతుడు ఏమైనా అఘాయిత్యం చేస్తాడేమో, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, ఆయన అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాడేమోనని వెంటనే హనుమంతుడిని పిలిచాడు. హనుమ, నువ్వు వెంటనే మా అందరికంటే హుటాహుటిన వేగంగా భరతుని దగ్గరికి వెళ్ళు, నేను వస్తున్నట్టు చెప్పు. నేను వస్తున్నాననే వార్త విన్నప్పుడు భరతుని ముఖం ఎలా ఉందో తెలుసుకో. ఎందుకంటే 14 ఏళ్ళు రాజ్యం అతని అధీనంలో ఉంది. ఇప్పుడు నేను వస్తున్నానని తెలిస్తే ముఖ కవళికలు ఏమైనా మారిపోతాయేమో. అయాచితంగా సంపదలతో కూడిన రాజ్యం వస్తే ఆ రాజ్యం మీద అతనికి ఏమైనా వ్యామోహం కలిగిందేమో. అవి తెలుసుకుని అతనిలో రాజ్యకాంక్ష కనపడితే ఆ విషయం నాకు చెబితే నేను ఇట్నిట్టే అడవికి వెళ్ళిపోతాను, అయోధ్యకి రాను. అలా కాకుండా అతడు మనస్ఫూర్తిగా నా కోసం ఎదురు చూస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నిజానికి రాముడికి తెలియదా భరతుడి గురించి? ఈ పక్కనున్నటువంటి వాళ్ళకి భరతుని గొప్పతనం తెలియాలి, అందుకని ఆ మాట అన్నాడు ఆయన. ఎంత ఆలోచన అండి అసలు అది. వెంటనే మహావేగంగా బయలుదేరాడు ఆయన. దారిలో
గుహుడిని చూచాడు. గుహుడికి సమాచారం చెప్పాడు. రామ పట్టాభిషేకానికి రమ్మన్నాడు. అక్కడి నుంచి మహావేగంగా నందిగ్రామానికి వెళ్ళాడు. నందిగ్రామంలో భరతుడు ఎలా ఉంటాడో ఎవరు చెప్పకుండానే కనిపెట్టేసేట. అచ్చం భరతుడు కూడా రాముడిలా నీలంగా ఉంటాడు. పైగా రాముడు ఎలా వర్ణించాడో అలా ఉన్నాడు. జటిలం జడలు ధరించాడు పాపం. మల దిగ్ధాంగం భ్రాతృవ్యసనకర్షితం ఫలమూలాసినం దాంతం తాపసం ధర్మచారిణం. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి అన్నా రామ అని రాముణ్ణే తలుచుకుని ఏడుస్తూ కేవలం కందమూలాలు తింటున్న బక్క చిక్కిపోయిన భరతుడిని చూశాడు. అయినా మహా తేజస్సుతో ఉన్నట్ట. పరాక్రమం తగ్గలేదు, కాంతి తగ్గలేదు. అది రామభక్తి వల్ల వచ్చిన శక్తి. అటువంటి చూడవాడిని చూడగానే నాయన నేను ఆంజనేయుడిని అనగానే ఆంజనేయుడు ఎంతో ప్రేమతో కౌగిలించేసుకున్నాడండోయ్. నీ తేజస్సును బట్టి చూస్తే నువ్వు మనిషివి కాదు, ఎవరివి నువ్వు అనగా నేను వానరుణ్ణండి, హనుమంతుడు అంటారు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలను కనుక మానవ రూపంలో ఇలా వచ్చాను. రామచంద్రుడు మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తున్నాడు, ఆ శుభవార్త మీకు చెప్పమన్నాడు అనగానే ఇక అతని ముఖం 1000 సూర్యుల కాంతితో వెలిగిపోయింది. చంద్రకాంతి కనపడింది. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? ఇప్పుడు కదా నేను ప్రాణంతో నిలబడ్డాను. కళ్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతిమే ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. లోకంలో ఒక సామెత ఉన్నది. ఏమిటా సామెత? ఆత్మహత్య చేసుకోకుండా బతికుంటే ఆ వ్యక్తి 100 ఏళ్లకైనా చచ్చేలోపు శుభం పొందుతాట. యావజ్జీవితం దుఃఖాలు అనుభవించినా కనీసం చివరి రోజులైనా మంచి రోజులు వస్తాయని పెద్దలు చెబుతారు. అది నిజమయ్యింది. రాముడి మీద ప్రాణం పెట్టుకుని బతికినందుకు రాముడు వచ్చాడనే వార్త చెప్పావు. ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏమివ్వగలను అని ఆలింగనం చేసుకుని ఎలా వస్తున్నాడు ఏమిటంటే మొత్తం కథంతా చెప్పేశాడండోయ్. రావణ వధ, ఆ తర్వాత దేవతలు రావడం, యముడు వాళ్ళు రావడం, మహేశ్వర స్వయంభూభ్యాం మహేశ్వరుడు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు రావడం, దశరథుడు రావడం, దశరథుడు శాప విముక్తి చేయటం, ఇవన్నీ చెబుతూ ఉంటే అమ్మయ్య నా చిరకాల వాంఛ ఈడేరింది అనుకుని, ప్రజలారా ఎవరు రాముడు వస్తున్న మార్గంలో అన్ని ఏర్పాట్లు చేయండి, కళ్ళాపు చల్లండి, ముగ్గులు పెట్టండి, సుగంధ ద్రవ్యాలు చల్లండి, తోరణాలు కట్టండి, రాముడికి స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేయండి, రాముడు కిందకి దిగ్గానే పైన చల్లడానికి పువ్వులు పేలాలు సిద్ధం చేయండి అన్నట్ట. ఇలా అని జనాలందరినీ వెంటబెట్టుకొచ్చాడు. ఆకాశంకే చూడటం మొదలెట్టాడు. పుష్పకుమార్లు వస్తున్నాడని వార్త విన్నాడు కదా, అందుకనమాట అలా చూడడం. ఎక్కడా విమానం లేదు, కనీసం శబ్దం కూడా లేదు, గుయ్యి శబ్దం కూడా. విసిగిపోయాడు ఈయన. 1 గంట 2 గంటలయ్యాక ఎదురు చూసి ఆ తర్వాత ఆంజనేయుడిని ఎవరు అనలేని మాట వేశాడు. ఒకప్పుడు సీత తెప్పింది ఆయన్ని సుందరకాండంలో, మళ్ళీ ఈయన తెప్పాడు. ఏమయ్యా, కచ్చిన్న కలు కాపేయి సేవ్యతే చలచిత్తత. కోతులు చపల బుద్ధులు కలిగిన వాళ్ళు నీ కోతి బుద్ధి ప్రదర్శించలేదు కదా అన్నట్ట. అంటే రాముడు వస్తున్నాడు నీ తొందరపడి ఏమన్నా అన్నావా? ఇది కోతి బుద్ధి, కోతులు అలాగే చెబితే లేనిపోయినవన్నీ. ఎక్కడ రాముడు వస్తున్నాడు అంటావు, రాముడు కాదు కదా రామనామం కూడా వినపట్టం లేదు అనగానే పాపం హనుమంతుడు చిన్నపోయి, ఏ ముహూర్తంలో వానరుల్లో పుట్టారో కానీ సీతామాత ఇదే కోతి బుద్ధి అంది. మరిది గారి నువ్వు అదే మాట అన్నావు. లేదు నాయన, భరద్వాజ మహర్షి యొక్క అనుగ్రహం పొంది అక్కడ అద్భుతమైనటువంటి విందు పొంది వస్తున్నాడు. భరద్వాజుడు ఆయనకు ఒక వరం కూడా ఇచ్చాడు. అందుకే దారి పొడుగుతూ ఉన్న చెట్లన్నీ పళ్లతో వాటితో నిండిపోయాయి. నా నమ్మకం ఏంటంటే భరద్వాజుడు అయోధ్య నగరానికి వెళ్ళేటటువంటి మార్గంలో చెట్లకి పళ్ళు ఉంటాయి, తేనెపట్లు ఉంటాయి అన్నాడు. మా వానరులందరికీ తేనెపట్లు కనపడితే ఇష్టం, తేనె తాగేస్తూ ఉంటారు, పళ్ళు తింటారు. అలా విమానాల్లోంచి దూకి వాళ్ళు పళ్ళు తింటూ ఉండడం వల్ల వాళ్ళని ఎక్కించుకోవడానికి రాముడు ఏమన్నా ఆలస్యం చేస్తున్నాడేమో అన్నట్ట. ఈలోపే అద్భుతమైన బ్రహ్మదేవుని సంకల్పంతో విశ్వకర్మ భగవానుడు నిర్మించిన దివ్య విమానం ఆకాశంలో దర్శనమిచ్చింది. పుష్పక విమానం దర్శనమిచ్చింది. ఆ విమానం ఆకాశ మార్గంలో నిలబడింది. వెంటనే ఆనందం తట్టుకోలేక 2 చేతులు జోడించి, ఆంజనేయ నువ్వు భగవంతుడు అయ్యో, కోతి బుద్ధులేం లేవన్నట్ట. ఆ తర్వాత రాముడి ఆజ్ఞతో విమానం కిందకి దిగింది. వరుసగా భరతుడేమో రాముడికి నమస్కరించాడు, లక్ష్మణుడికి భరతుడికి నమస్కారం చేయాలి కాబట్టి ఆయన భరతుడికి నమస్కరించాడు.
లక్ష్మణుడిని భరతుడు కౌగిలించుకున్నాడు, భరతుడిని లక్ష్మణుడు కౌగిలించుకున్నాడు. వైదేహికి ఇద్దరూ కలిసి మళ్ళీ నమస్కరించారు. తర్వాత వరుసగా రాముడు పరిచయం చేస్తూ ఉండగా సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి, మైందుణ్ణి, ద్వివిధుణ్ణి, నీలుణ్ణి, వృషభుణ్ణి కౌగిలించుకున్నాడు. అందరినీ గౌరవించాడు. వాళ్ళంతా మానవ రూపాల్లో ఉన్నారండోయ్. మానవ రూపాల్లో ఉన్న శరీర దార్ఢ్యాన్ని బట్టి వీళ్ళు గట్టి కోతులని అర్థమైంది ఆయనకి. ఆ తర్వాత విభీషణుడిని ప్రత్యేకంగా పిలిచాడండోయ్. నువ్వు ఎంతో సహకారం చేసావని హనుమంతుని ద్వారా విన్నాను, నీ రుణం తీర్చుకోలేనన్నాడు. సుగ్రీవుడితో మాత్రం ఏమన్నాడో తెలుసా? ఇంతకాలం మేము నలుగురు అన్నదమ్ములం, సుగ్రీవ పంచమహ, నువ్వు మాకు 5వ సోదరుడి. ఎందుకంటే నీవే లేనినాడు ఈ వానరులందరూ వెతకడానికి వెళ్ళరు, వెతకడానికి వెళ్ళకపోతే హనుమంతుడు వెళ్ళడు, వెళ్ళకపోతే సీత కనబడదు, సీత కనబడ్డాక కదా విభీషణుడు వచ్చింది, కాబట్టి నువ్వు 5వ సోదరుడి అన్నాడు. రాముడు వరసగా తల్లులందరూ అక్కడికే వచ్చున్నారులేండి, వాళ్ళందరికీ నమస్కరించాడు. ముందు కైకేయికి నమస్కరించాడు, సుమిత్రకి నమస్కరించాడు, కౌసల్యకి నమస్కరించాడు. ఆ తర్వాత పాదుకలు అంతవరకు సింహాసనం మీద పెట్టాడండోయ్. ఆ పాదుకలు పట్టుకొచ్చి నువ్వు తొడుక్కుంటే కానీ ఒప్పుకోనన్నట్ట. ముందు చెప్పులు పట్టుకుపోయాడు కదా, ఇప్పుడు ఆ చెప్పులు మళ్ళీ పట్టుకొచ్చాడు. రాముడికి వేరే పాదుకలు ఉన్నాయిలండి, అందుకని ఆ పాదుకలు కాదండి ఈ పాదుకలే తొడుక్కో అన్నట్ట. కాబట్టి ఎప్పుడైనా గురువుగారికి పాదుక పట్టాభిషేకం చేశాక పాత పాదుకలు పట్టుకెళ్ళాలి. ఈ విధంగా పాదుకలు తొడిగాడు. ప్రభు, నువ్విచ్చిన రాజ్యం తిరిగి నీకు ఇస్తున్నాను, తిరిగి ఇవ్వడం కాదు, దశగుణమయ్యా 10 రెట్లు సంపద పెంచి ఇచ్చానన్నాడు ఆయన. నువ్విచ్చిన రాజ్యం 10 రెట్లు అయింది అన్ని రకాలుగా, ఇక ఈ రాజ్యం నీదే, ఇక నాకు సంబంధం లేదు, తీసేసుకోను. కానీ తథా అలాగే అన్నాడు ఆయన. ఈ విధంగా అన్న తర్వాత విమానాన్ని, ఓ విమానమా ఇక నీ దారి నువ్వు కుబేరుడి దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళిపో అన్నట్ట. కుబేరుడి దగ్గరికి విమానం వెళ్ళిపోయింది. ఇప్పుడు రేపు రామపట్టాభిషేకం ఫలశ్రుతి కార్యక్రమం మనం ముచ్చటించుకుంటాం. చూస్తూ ఉండగా 35 రోజుల కార్యక్రమం ఎంత హాయిగా సాగింది.